అన్నిటికి ఆర్థిక సంబంధించిన వాటి దగ్గర నుంచి ఆలోచనల వరకు ప్రతి ఒక్కదానికి ఆరోగ్యానికి కూడా నేను 60లో ఎలా ఉండాలి, 70లో ఎలా ఉండాలి అనుకుంది ఏం అవ్వదు. అనుకుంటేనే అవుతుంది. ఏదైనా సరే అనుకుంటేనే అవుతుంది. అనుకోకుండా జరిగేవి కొన్ని ఉంటాయి. సరే అది ఒకవేళ ప్రతి జీవితంలో దుఃఖం శాతం ఉంటుంది, సుఖం శాతం ఉంటుంది. కానీ దుఃఖం శాతం ఎక్కువ ఉండి, అనారోగ్యం శాతం ఎక్కువ ఉండి, సుఖం శాతం తక్కువ ఉండాలంటే, సుఖమే ఎక్కువగా ఉండాలంటే ఖచ్చితంగా ప్లానింగ్ అనేది కంపల్సరీ. ఓకే. సరేనా? మరి అందరిని ఇన్వైట్ చేసుకున్నారా? ఓకే. ముందే వచ్చి మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రామ్ని ఇంకా మనం ఎంత ఎంకరేజ్ చేసుకొని ముందుకు తీసుకెళ్తూ ఉంటే మన టీం కూడా దాన్ని ఆహ్వానిస్తారు. ఓహో, ఇంతమంది చేస్తున్నారంటే ఇదే రైటు, ఎర్లీ మార్నింగ్ లేవడమే రైటు అని అనుకుంటారు. ఓకే. ఆ సత్యానికి ఎప్పుడు మనం సపోర్ట్గా ఉండాలి. ఆ సత్యాన్ని మనం ఫాలో అవ్వాలి. రైట్. ఈరోజు మరి మన యొక్క స్పీకర్ ఫెడరల్ ఎగ్జిక్యూటివ్ మాషెట్టి సురేష్ గారు ఎంతో ఉత్సాహంగా నిన్న వాయిస్ మెసేజ్ పెట్టి రేపు చక్కటి విషయాన్ని నేను చెప్తున్నానని మనల్ని చాలా అలర్ట్ చేసి ఈరోజు దాని మీద ఆసక్తిని కలిగించారు. ఓకే. అటువంటి ఎగ్జిక్యూటివ్స్కి మనం థ్యాంక్స్ చెప్తూ మనం హృదయపూర్వకంగా సార్ని ఇన్వైట్ చేసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. సో అందరు హ్యాపీ ఉన్నారా? రైట్. నా వీళ్ళంటే హ్యాపీ ఉన్నట్టే, సంతోషం. సో అందరూ మీ రియాక్షన్స్ రూపంలో అందరం గుడ్ మార్నింగ్ చెప్తూ ఈరోజు ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఈ ఆరా పవర్ వినడం ఒక అదృష్టమే, చెప్పడం ఒక అదృష్టమే. సో ఈరోజు మనం ఇక్కడ ఏమంటారు, ఈ సజ్జన సాంగత్యంలో మనం అందరం కలుసుకున్నామంటే 100% మన అదృష్టమే. ఎందుకంటే ఎవరికి కుదరని అవకాశం మనకు కుదిరిందంటే, సో ఈ ప్రోగ్రాం ద్వారా మనకు చాలా రకాలుగా ఆలోచనలు పెరగడానికి 100% ఇది ఉపయోగపడుతుందండి. సో అలాంటి అద్భుతమైన ప్రోగ్రాం మనకు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇది రన్ అవుతుందంటే నిజంగా వీఆర్ వెరీ బ్లెస్డ్. సో ఈరోజు ఆరా పవర్లో నేను జస్ట్ రెండు టాపిక్స్, రెండే పాయింట్స్ తీసుకున్నాను. ఆ 2 పాయింట్స్ గురించి మీకు చెప్పడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో ఈరోజు నేను తీసుకున్న పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి హ్యాబిటా అడిక్షనా. ఫస్ట్ పాయింట్ హ్యాబిటా అడిక్షనా. సో మన డైలీ రొటీన్లో ఏముంది అనేది మనల్ని మనం చెక్ చేసుకోవడానికి ఖచ్చితంగా అటువైపు మనం ఆలోచించడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇది నా హ్యాబిటా అడిక్షనా ఎప్పుడైనా మనం ఆలోచించామా? సో మన అందరికీ డైలీ రొటీన్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక డైలీ రొటీన్ అనేది ఉంటుంది కదా. సో మరి మార్నింగ్ లేచినప్పటి నుంచి మనం ఎన్నో పనులు చేస్తుంటాం కదా. సో టీ తాగేవాళ్ళు టీ కాఫీ రెగ్యులర్గా 5-6 సార్లు టీ కాఫీ తాగేవాళ్ళు టీ కాఫీ తాగుతుంటారు. న్యూస్ పేపర్ చదివేవాళ్ళు న్యూస్ పేపర్ చదువుతుంటారు. సీరియల్స్ చూసేవాళ్ళు సీరియల్స్ చూస్తుంటారు. వాట్సాప్ స్టేటస్లో బిజీగా ఉండేవాళ్ళు వాట్సాప్ స్టేటస్లో నిరంతరం ఇక ఇక లేస్తే ఇక స్టేటస్ చూడాల్సిందే. అట్లా కొంతమంది బిజీ ఉంటారు. సోషల్ నెట్వర్క్స్లో బిజీ ఉంటారు. రీల్స్లో బిజీ ఉంటుంటారు. ఇలా ఎన్నో పనులు చేస్తుంటాం డైలీ కదా. సో వాటిలో ఏదైనా పని మనం డైలీ రొటీన్లో చేసే ఏదైనా సరే, వాటిలో ఏదైనా ఒక పని అది హ్యాబిటా అడిక్షనా ఎప్పుడైనా ఆలోచించారా అని ఇక్కడ ఒక ఆథర్ అడిగాడు. సో మరి ఎప్పుడైనా ఆలోచించారా అనేది మనం ఒకసారి తెలుసుకుంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడు నేను ఒక 3 క్వశ్చన్స్ ఇస్తా. దానికి మీరు ఒక ఎక్సర్సైజ్ లాగా మీరే ఆన్సర్ రాసుకోండి. ఓకేనా? అందరు రెడీయా ఆ 3 క్వశ్చన్స్ రాసుకోవడానికి? చలో రైట్. మీ బుక్లో రాసుకోండి, టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక పని హ్యాబిటా అడిక్షనా అనేది కన్ఫ్యూజ్ అయితే ఆ పనిని మాత్రం మైండ్లో పెట్టుకొని నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్ రాసుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఏదైనా ఒక పని హ్యాబిటా అడిక్షనా అనేది కన్ఫ్యూజ్ అయితే, ఇది నేను చేసేది ఇప్పుడు ఇది హ్యాబిటా అడిక్షన్ అనేది కన్ఫ్యూజ్ అయితే ఆ పనిని మాత్రమే మైండ్లో పెట్టుకొని నేను అడిగే ప్రశ్నలకి ఇప్పుడు రాసుకోండి. అందులో ఫస్ట్ క్వశ్చన్, ఆ పని చేయకుండా రోజంతా కంఫర్టబుల్గా ఉండగలనా? ఆ పని చేయకుండా రోజంతా కంఫర్టబుల్గా ఉండగలనా? మీరు జస్ట్ ఎస్ ఆర్ నో ఆన్సర్ పెట్టుకోండి అంతే. ఎస్ ఆర్ నో, ఇదే ఆన్సర్. ఆ పని చేయకుండా రోజంతా నేను కంఫర్టబుల్గా ఉండగలనా?
ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని అనుకున్నాం కదా, సీరియల్ కానీ, న్యూస్ పేపర్ కానీ, అట్లా ఇంకా ఏదైనా కానీ, మీరు అట్లా మీకు ఏదైతే డైలీ రొటీన్లో ఉందో ఏదైనా కానివ్వండి, అంటే మీరు చేసే పని హ్యాబిటా అడిక్షన్ అనేది కన్ఫ్యూజ్ అయితే అదే మైండ్లో పెట్టుకొని ఈ క్వశ్చన్లకు సమాధానం ఎస్ ఆర్ నో అనేది పెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 1 ఇది. క్వశ్చన్ నెంబర్ 2, ఆ పని చేయడం ఆపేస్తే రెస్ట్లెస్ గాను, యాంగ్షియస్ గాను, గిల్టీ గాను అనిపిస్తుందా? ఆ పని చేయడం ఆపేస్తే రెస్ట్లెస్ గాను, యాంగ్జియస్ గాను, గిల్ట్ గాను అనిపిస్తుందా? యాంగ్జియస్ అంటే ఆతృతగా, ఆరాటంగా అట్లా. ఆ పని చేయడం ఆపేస్తే రెస్ట్లెస్ గాను, యాంగ్జియస్ గాను, గిల్టీ గాను అనిపిస్తుందా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో, అలా ఏదో ఒకటి. మూడో ప్రశ్న, ఆ పని వల్ల మీ స్లీప్ని, మీ నిద్రని, మీ రిలేషన్షిప్లో అండ్ మీ ఫోకస్కి డిస్టర్బ్ వస్తుందా? ఎస్ ఆర్ నో? ఆ పని వల్ల మీ స్లీప్ని, మీ రిలేషన్షిప్లో అండ్ ఫోకస్కి ఏమైనా డిస్టర్బ్ వస్తుందా? ఈ 3 ప్రశ్నలకు ఒకసారి ఎస్ ఆర్ నో అనేది పెట్టండి. ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఓకేనా? ఓ చిన్నపాటి ఎక్సర్సైజ్ అనుకోండి. సో దీనికి ఆథర్ ఏం చెప్పాడంటే, 2 సార్లు కన్నా ఎక్కువ సార్లు ఎస్ అని వస్తే అది హ్యాబిట్ నుండి అడిక్షన్ వైపు వస్తుంది అని అర్థం. 2 కన్నా ఎక్కువగా ఎస్లు వచ్చాయంటే అది హ్యాబిట్ నుండి అడిక్షన్ వైపు వస్తుంది అని అర్థం. ఇది ఆథర్ చెప్పిన మాట. ఇది టెస్ట్ కాదు. ఇది టెస్ట్ కాదు. మనల్ని మనం తక్కువ చేసుకోవడానికి కూడా కాదు. మన పరిస్థితి మనకు అర్థం కావడం కోసం ఇది. మనం ఏ సిచ్యువేషన్‌లో ఉన్నాం, మనం ఎలా ఉన్నాం అనేది మనల్ని మనం అర్థం చేసుకోవడం కోసమే ఈ 3 ప్రశ్నలు. ఓకేనా? జస్ట్ ఫర్ ఒక రిఫ్లెక్షన్ అనుకోండి. సో ఇక్కడ హ్యాబిట్స్ అంటే రెగ్యులర్‌గా ఎక్కువ ఆలోచించకుండా మనం చేసే పనులు. రెగ్యులర్‌గా ఎక్కువ ఆలోచించకుండా మనం చేసే పనులన్నట్టు. సో ఇక్కడ గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. అదే విధంగా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉంటాయి. సో ఆపేయాలనుకుంటే ఆపేయగలుగుతాం. కానీ అడిక్షన్స్ అలా కాదు. ఏదైనా గాని మనం ఆపేయాలనుకుంటే ఆపేయగలుగుతాం గానీ, అడిక్షన్ అనేవి అలా కాదు. అడిక్షన్ అంటే ఆ పని మనల్ని హార్మ్ చేస్తుంది. ఆ పని మనల్ని హార్మ్ చేస్తుంది అని మనకు తెలిసినా కూడా మనం ఆపలేం. పని చేస్తూనే ఉంటాం. నిరంతరం మనకిది మంచిది కాదు అని తెలిసిందనుకోండి, దాన్ని మనం ఆపలేం. దాన్ని అట్లనే అలవాటు చేసుకుంటున్నాం. అంటే అది హార్మ్‌ఫుల్ అని తెలిసినా గూడా. సో, ఆపాలని కష్టపడి ఆపేస్తే ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా చాలా కష్టపడతాం. కానీ అడిక్షన్ అనేది ఒక మెంటల్ హెల్త్ కండిషన్. అడిక్షన్ అనేది ఒక మెంటల్ హెల్త్ కండిషన్. సో, అడిక్షన్ అనగానే మనందరికీ గుర్తొచ్చేవేంటి? వీడియో గేమ్స్ గుర్తొస్తుంటాయి. అండ్ స్మోకింగ్ గుర్తొస్తుంటది. డ్రగ్స్ గుర్తొస్తాంటాయి. డ్రింకింగ్ వస్తుంటాయి. సో, ఇవన్నీ గూడా అడిక్షన్ అనే వాటికి ఎక్కువగా మనకు గుర్తొచ్చేటియి కదా! సో, కానీ మనం డైలీ చేసే ఎన్నో పనులు అడిక్షన్‌కి లీడ్ చేయవచ్చు అని ఇక్కడ ఆథర్ చెప్పడం జరుగుతుంది. సో, అందుకే ఈసారి ఫోను జూసేటప్పుడు కంటిన్యూ‌గా ఎంతసేపు ఫోను జూస్తున్నాం అనేది ఒకసారి చెక్ జేసుకోవాలి. 6, 7 టైమ్స్ నేను టీ తాగుతా సార్ అని అంటుంటారు కొంతమంది. 6, 7 సార్లు టీ టీ తాగుతా అనే అలవాటు ఉన్నవాళ్ళు అనుకున్నప్పుడు గానీ, సో రీల్స్ జూస్తున్నప్పుడు గానీ, సీరియల్స్ బాగా ఎక్కువగా జూస్తున్నప్పుడు గానీ, ఒక మినిట్ ఆగి ఆలోచించండి అని ఇక్కడ ఆథర్ చెప్తున్నాడు. అది హ్యాబిటా? అడిక్షనా? అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని జెప్తున్నారు. సో, అది హ్యాబిట్ లాగా అవుతుందా? అడిక్షనా? కంప్లీట్‌గా దాని మీదనే ఎక్కువగా ఉంటుందా అనేది ఒకసారి ఆలోచించండి అని చెప్తున్నాడు. దీనికొక కొటేషన్ గూడా ఏం చెప్పిండంటే ఆథరు, "హ్యాబిట్స్ బిల్డ్స్ యూ, బట్ అడిక్షన్స్ బ్రేక్స్ యూ." హ్యాబిట్ అనేది బిల్డ్ చేస్తుంది. అడిక్షన్ అనేది కంప్లీట్‌గా బ్రేక్ చేస్తుంది. డిస్ట్రాయ్ చేస్తుందని దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సో, మరి డైలీ రొటీన్‌లో మనం హ్యాబిట్‌గా ఉంటున్నామా? అడిక్షన్ వైపు ఉంటున్నామా? అనేది ఒకసారి చెక్ జేసుకోవాలనేది ఆథర్ అనే మాట. సో, దీనికి ఒక చిన్న వీడియో చూద్దాం మనం ఒక్కసారి. ఇంకొంచెం ఈ అడిక్షన్ నుంచి బయటికి రావాలి అనంటే
ఏం చేయాలి, వీళ్ళ మైండ్ సెట్ని ఏ విధంగా మార్చాలి, అసలు మారుతుందంటారా, మార్చాలంటే ఏ విధంగా మార్చొచ్చు అంటారండి? బేసిక్గా మనం హ్యూమన్ బీయింగ్స్ ఎమోషనల్ బీయింగ్స్ మనం, ఓకే రైట్? మన లైఫ్లో ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి ఏమైందంటే ఒక కోతిని తీసుకొని ఒక రీసెర్చ్ చేసినారు దానిపైన. సరే. సో దానికి ఏం చేసినారంటే ఒక కోతిని తీసుకెళ్ళి దాని ఫింగర్ నిలబెట్టి దానిపైన ఒక మెకానికల్ ఆర్మ్ అటాచ్ చేశారనమాట. చేసి ఏం చేశారంటే ఆ కోతి యొక్క వేలుని ఈ విధంగా ఇలా 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 అని చెప్పేసి 20,000 టైమ్స్ అన్నారు. 20,000 టైమ్స్. ఓకే 20,000 టైమ్స్ అలా అన్న తర్వాత ఆ కోతిని వదిలిపెట్టేసినారు, దాన్ని న్యాచురల్ వదిలిపెట్టేసినారు. సో ఆ కోతి ఐడియల్గా కూర్చున్నప్పుడల్లా ఆటోమేటిక్గా దానంతలో అదే ఇలా చేయడం మొదలుపెట్టింది. ఓకే తన చేతులను తనే చేసుకోవడం మొదలుపెట్టింది. ఓకే సో దీనివల్ల చెప్పాలనుకునేది ఏంటంటే మన బ్రెయిన్స్ అనేది ఎట్లుంటుందంటే, సో కోతి గురించి చెప్పి ఎందుకు హ్యూమన్ బీయింగ్ తో కంపేర్ చేస్తున్నా అంటే దట్ మంకీ ఈజ్ ద క్లోజెస్ట్ అప్రాక్సిమేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అంటారు అనమాట. ఎస్ ఓకే, సో ఆ మంకీని ఏం చేస్తారంటే ఆ మంకీ నేను ఎంఏ యూనివర్సిటీ గోల్డ్ మెడల్, వీణ, వైలెను, గాత్రం అవి 4 గీసుకో. మైండ్ అనేది ఎట్లా ట్రైన్ అయిపోయింది అంటే ఆ పని చేయడానికి ట్రైన్ అయిపోయింది. సో ఫస్ట్ పాయింట్, మన హ్యూమన్ మైండ్ అనేది ఏ విషయమైన ఎట్లా నేర్చుకుంటది అంటే రెపిటేషన్. ఓకే ఓకే, రెపిటేషన్ ఇస్ ద మదర్ ఆఫ్ ద స్కిల్ అంటారు అనమాట. ఏమన్నాడు? రిపిటేషన్ ఆఫ్ మదర్ ఆఫ్ స్కిల్. సో మరి ఎలాంటి హ్యాబిట్ ఉండాలి మనకు? రిపిటేషన్ అనే ఒక హ్యాబిట్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవింగ్ మనం చేస్తుంటాం. ఓకే, సో కార్ డ్రైవింగ్ చేసిన తర్వాత ఏమైపోతుంది అంటే, ఇప్పుడు కార్ డ్రైవింగ్ చేసిన తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో చేయాలి అంటే క్లచ్ దొక్కాలి, యాక్సిలరేటర్ దొక్కాలి, బ్రేక్ దొక్కాలి, గేర్ వేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, స్టీరింగ్ తిప్పాలి, పక్కన చూడాలి, ఇక్కడ చూడాలి అని చెప్పేసి మన బ్రెయిన్ 10 థింగ్స్ చేయాలంటే ఎంత కన్ఫ్యూజ్ అయిపోతుంది స్టార్టింగ్ లో. ఖచ్చితంగా బైక్ నేర్చుకోవాలన్నా అదే బ్యాలెన్స్ ఎట్లా చేయాలి, బ్రేక్ ఎట్లా వేయాలి, క్లచ్ ఎట్లా దొక్కాలి, సేమ్ ఎగ్జాక్ట్లీ టెన్షన్ వచ్చేస్తుంది, కింద పడిపోతాం, కార్ అయితే గుద్దేస్తూ ఉంటాం, చాలా జరుగుతుంది. సో అది నేర్చుకోవాలంటే చాలా ఎఫర్ట్ పెడతాం అనమాట. అవును. ఓకే, ఒక్కసారి నేర్చుకున్న తర్వాత చేతులు వదిలిపెట్టి వెళ్తుండు. ఎస్, అంతేనా? ఫోన్ మాట్లాడుకుంటూ కార్ డ్రైవ్ చేస్తుంటాం, ఎక్కడో చూసుకుంటూ కార్ డ్రైవ్ చేస్తుంటాం, చాటింగ్ చేస్తూ ఉంటాం. అబ్సల్యూట్లీ. ఒక్కొక్కసారి మనం డ్రైవ్ చేసుకొని మన డెస్టినేషన్ పోయిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, హే ఇప్పటివరకు కార్ డ్రైవ్ చేసింది నేనేనా అనిపిస్తుంది. అంటే మన అన్కాన్షియస్ ఆర్ మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఆ పని చేస్తుంటది అనమాట, రైట్? సో మన హ్యూమన్ బీయింగ్స్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క థింగ్ కూడా రెపిటేషన్ వల్ల నేర్చుకుంటారు. ఓకే, సో ఏమైతుంది, రెపిటేషన్ వల్ల మనం నేర్చుకున్న తర్వాత ఒక పనిని మనం ఫస్ట్ ఎట్లా చేస్తాము, సో దీనికి 4 స్టెప్స్ ఉంటాయి. ఓకే, సో చూసాం కదండి, రిపిటేషన్ గా ఏదైనా ఒకటి మనం చేయడం వల్ల అందులో మనం ఆటోమేటిక్ గా మాస్టర్ అయిపోతాం. అలాంటి ఒక హ్యాబిట్ ని మనం నిరంతరం ఒక పనిని మనం ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చేసిన దాన్ని మళ్ళీ 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 మళ్ళీ. సో బేసిక్ అడిక్షన్స్ అనేవి మనిషి లోపలికి ఎందుకు చేస్తారంటే, స్టార్టింగ్ లో మనం ఏదో సరదా లాగా లేకపోతే అట్లా చేద్దాం అనుకునే థింగ్ ఏదైతే ఉంటుందో అది మనకి మెల్లిమెల్లిగా ఒక పని చేస్తున్నా కొద్దీ మన బ్రెయిన్ లో డోపమిన్ రిలీజ్ అవుతుంది. ఏదైనా ఇప్పుడు డోపమిన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మన లైఫ్ లో ఏదైనా ప్లెజర్ వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా కొత్త థింగ్ జరిగినప్పుడు మన బ్రెయిన్ లో డోపమిన్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు పార్న్ అడిక్షన్ అయినా అంతే, లేకపోతే స్మోకింగ్ అడిక్షన్, డ్రింకింగ్ అడిక్షన్, బెట్టింగ్ అడిక్షన్, ట్రేడింగ్, ఇవన్నిట్లలో అదే అనమాట. ఓకే, సో అప్పుడు ఏమైపోతుంది, పీపుల్ ఈ అడిక్షన్స్ అన్నిట్లలో పడిపోతారు. అండ్ అడిక్షన్ అనేది మేజర్గా రావడానికి మేజర్ రీజన్ ఏంది అంటే ఇన్స్టంటేనియస్ గ్రాటిఫికేషన్. ఇన్స్టంటేనియస్ గ్రాటిఫికేషన్ అంటే ఏంది, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి కూడా ఏం కావాలి తెలుసా, ఈజీ మనీ, ఈజీ ప్లెజర్, ఈజీ హ్యాపీనెస్. ఎస్, రైట్. మనకు అన్ని వెంటనే వచ్చేయాలి, ఇప్పటికిప్పుడు నా దగ్గరికి ఇది వచ్చేయాలి, లేకపోతే మనం హర్ట్ అవ్వడం, ఫీల్ అవ్వడం, ఇట్లాంటి కామన్ గా జరుగుతుండేటి. మందు తాగుతుంది ఈజీ హ్యాపీనెస్. అవును. ఓకే, యాక్చువల్ గా హ్యాపీనెస్ అనేది కొంచెం కష్టం. ఒక గోల్ పెట్టుకొని దాని వెనకాల కష్టపడి దాన్ని అచీవ్ చేసి అది వచ్చిన తర్వాత అబ్బా అనిపిస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని షార్ట్ కట్ చేయాలంటే ఎల్లొక పెగ్గి దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలి అంటే ఏ విధంగా వచ్చి, అసలు దాంట్లో మనోడు ఎందుకు వెళ్ళాడు అంటే, నేను చెప్పినట్టు అది ఇన్స్టంటేనియస్ ప్లెజర్ ఇస్తుంది మనకి. ఓకే, అంటే అంటారు కదా ఇప్పుడు క్విక్ మనీ అంటారు. క్విక్ మనీ. సో మనుషులు ఏంటంటే షార్ట్ టర్మ్ ప్లెజర్ గురించి వెతుకుతుంటారు అనమాట లైఫ్లో ఎప్పుడు కూడా. ఓకే, దేని గురించి? షార్ట్ టర్మ్ ప్లెజర్ గురించి. సిగరెట్ షార్ట్ టర్మ్ ప్లెజర్, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ షార్ట్ టర్మ్ ప్లెజర్. కాకపోతే ఈ షార్ట్ టర్మ్ ప్లెజర్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, షార్ట్ టర్మ్ ప్లెజర్ ఈజ్ లాంగ్ టర్మ్ పెయిన్. 100%. రైట్. అండ్ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళని చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే షార్ట్ టర్మ్ పెయిన్ తీసుకుంటారు. ఇప్పుడు పార్టీలకు బోరు,
ఓకే, ఇప్పుడు బయటికి వెళ్ళరు, ఇప్పుడు ఎక్కువ నిద్రపోరు, ఓకే, ఇప్పుడు కష్టపడుతూనే ఉంటారు. షార్ట్ టర్మ్ పెయిన్, షార్ట్ టర్మ్ షార్ట్ టైం పెయిన్ తీసుకోవడం వల్ల లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేవి వండర్ఫుల్గా ఉంటాయి. సో షార్ట్ టర్మ్లో ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి, మనం ఎలా ఆలోచిస్తున్నాం, సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం. సో హరి సార్ని స్టార్టింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి రావాలి ఇక్కడ రావాలంటే సార్ ఒకటే మాట చెప్పిండు. ఏమని చెప్పిండు? ఒక 3 సంవత్సరాలు నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను నా ఫ్యూచర్ కోసం నేను ఒక వండర్ఫుల్గా ఒక డిజైన్ చేసుకుంటున్నా అని సార్ అట్లా వచ్చి ఆడ కూర్చొని అనుకున్నది అనుకున్నట్టుగా ఇంప్లిమెంట్ చేసి ఒక క్లారిటీతో పనిచేశారు. కాబట్టి 3 ఇయర్స్లో డైమండ్ అనే ర్యాంక్ని పూర్తి చేశారు కదా. అలా మన జీవితంలో మనం ఏం లక్ష్యాలు పెట్టుకున్నాం, దానికోసం మనం ఎలా ప్రయత్నం చేస్తున్నాం, ఎలా ప్లానింగ్ చేసుకుంటున్నాం, ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ ఇక్కడ. పెయిన్ ఈజ్ లాంగ్ టర్మ్ ప్లెజర్. ఎస్, 100%. ఏజోను ఇప్పుడు షార్ట్ టర్మ్ ప్లెజర్ అంటే ఏంటి? కూర్చొని పిచ్చి పిచ్చిగా బర్గర్లు తినడము, పిజ్జాలు తినడము షార్ట్ టర్మ్ ప్లెజర్, మంచిగా అనిపిస్తుంది తింటుంటే, కానీ ఇట్ విల్ గివ్ యూ డయాబెటీస్ అని, అదని, ఏదని, లాంగ్ టర్మ్ పెయిన్. సో ఇదే విధంగా ప్రతి మనిషి కూడా అడిక్షన్స్ లో పడిపోతున్నాడు అనమాట ఈ షార్ట్ టర్మ్ ప్లెజర్ వల్ల. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక పని చేసే ముందు ఆ పని అచ్చా నేను ఈ పని మజా గురించి చేస్తున్నా, నేను ఈ పని ఎంజాయ్మెంట్ గురించి చేస్తున్నా అని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఓకే, కాకపోతే అక్కడ అర్థం చేసుకునే పాయింట్ అండ్ మిస్ అయిపోయే పాయింట్ మేజర్గా ఏముంటది అంటే, నేను ఈ చేసే పని అనేది దీంట్లో నాకు గ్రోత్ ఉందా లేదా, ఈ క్వశ్చన్ ఫస్ట్ వేసుకుంటే ఫస్ట్ దాని జోలికి వెళ్ళడు. అవును. ఓకే, ఒక్కసారి దాని జోలికి వెళ్ళిన తర్వాత దాంట్లో మజా ఉంది డెఫినెట్ గా. ఓకే, అండ్ దానికి మెల్లమెల్లగా అలవాటు అయ్యి అడిక్షన్ రేంజ్ వరకు వెళ్ళిపోతాడు. సో అడిక్షన్ నుంచి బయటికి రావాలి అంటే మళ్ళీ అది ఒక పెద్ద ప్రాసెస్. అయితే చాలా మంది వరకు ఈ అడిక్షన్ నుంచి బయటికి రాగా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్. సో ఇవి హ్యాబిట్స్ ఒకటే మనకు అది అని కాదు, మనం డైలీ నిరంతరం ప్రతిరోజుని మనం చేసే సమయాన్ని వృధా చేసే ప్రతి ఒక్కటి కూడా అది అడిక్షన్ తోటే సమానం అండి. సో కంప్లీట్గా మనల్ని మనం చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మనం హ్యాబిట్గా ఉందా, అడిక్షన్గా ఉందా, మన డైలీ రొటీన్ అనేది ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక రెండవది వచ్చేసి, జీవితంలో ఎదగాలంటే ఒక నిర్ణయం, ఒక బలమైన సంకల్పం అనేది అవసరం. సో మరి ఇప్పుడు మనం ఏది హ్యాబిట్గా మార్చుకోవాలనేది ఫస్ట్ చర్చించుకుంటే, నన్ను అడిగితే ఇప్పుడు మనం వీవాలో ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా రిపిటీషన్ అనే ఒక పదం వాడిందిగా సార్, ఆ రిపిటీషన్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, S3ని ప్రాక్టీస్ చేయాలి, P3ని ప్రాక్టీస్ చేయాలి, NTPCని ప్రాక్టీస్ చేయాలి, IPSని ప్రాక్టీస్ చేయాలి. S3ని, P3ని, NTPCని, IPSని. సార్ నాకు ఇన్నట్టు అనిపిస్తుంది, గుర్తుకు లేదు సార్ అన్న వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు మీ సీనియర్ దగ్గర అడిగి తెలుసుకొని మరి దీని గురించి మీరు క్వశ్చన్స్ అడగాలి. సో అది ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. ఇక రెండవ పాయింట్ వచ్చేసి, జీవితంలో ఎదగాలంటే ఒక నిర్ణయం, బలమైన సంకల్పం అనేది అవసరం అనేది ఇక్కడ ఒక ఆథర్ చెప్పారు. దానికి ఫస్ట్ ఒక చిన్న వీడియో చూద్దాం మనం, దాని తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎప్పుడైనా మెట్రో ఎక్కారా? కిక్కిరిసిపోయిన మెట్రోలో, అందులో పైగా ప్రైమ్ టైంలో అయితే కనుక ఒకడేమో లాగేస్తూ ఉంటాడు, ఒకడేమో పీకేస్తూ ఉంటాడు, ఒకడేమో తన్నేస్తూ ఉంటాడు, ఒకడేమో తోసేస్తూ ఉంటాడు, ఒకడేమో జుట్టు లాగేస్తూ ఉంటాడు. అబ్బో మామూలుగా ఉండదు యాక్చువల్గా. ఇలాంటి ఒకనొక ప్రాసెస్లో మీరు గమనించారో లేదో, ఇలాగే బస్సులు ఎక్కినప్పుడు కూడా అంతే. మనం ఎప్పుడైనా బస్సు ఎక్కుతాం, అందులో పైగా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో అయితే ఫ్రీ బస్సు ఫర్ ఉమెన్ కాబట్టి కొంచెం ఎక్కువ మంది రద్దీ ఉంటుంది. అక్కడ కూడా అంతే, లాగేసేవాడు, పీకేసేవాడు. చూసారా? ఇప్పుడు చెప్పండి, అందులో మనం ఏం చేస్తాం? ఇంట్లో బయలుదేరుతూనే మెట్రోని తిట్టుకుంటాం, ఇంట్లో బయలుదేరుతూనే బస్సును తిట్టుకుంటాం, బస్సు వాళ్ళని తిట్టుకుంటాం, గవర్నమెంట్ని తిట్టుకుంటాం, మధ్య మధ్యలో మనం కూడా తిట్టుకుంటాం. అమాయకంగా ఉంటే అమ్మనో, నాన్నో, మొగుడినో, పెళ్ళాన్నో కూడా తిడతాం, పిల్లల్లో తిడతాం. అలా మనకు తెలియకుండా మనం అనుకున్న పని ఒకటి జరగకపోతే ఆ ప్రాస్పెక్ట్ను అంటుంటాం, లేకుంటే కస్టమర్ని అంటుంటాం, లేదా సీనియర్లను అంటుంటాం, నువ్వు సరైన సపోర్ట్ చేయకపోవడం, ఇట్లా రకరకాలుగా మన మైండ్ అనేది ఆలోచిస్తుంటుంది అన్నట్టు. అంటే సార్ అంటుంటాడు కదా, ఎప్పుడు అనుకూలంగా జరిగినప్పుడు ఒకలాగా ఉంటుంది, అనుకూలంగా జరగనప్పుడు ఒకలాగా ఉంటుంది మైండ్ సెట్ అని. అంతే తప్ప నా బతుకుని మార్చుకోవడం ఎలాగ మాత్రం ఆలోచించాం. అదే కనుక ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే, నేను ఇక మెట్రో ఎక్కకూడదు, రద్దీ అయిన బస్సు ఎక్కకూడదు, డిసైడ్ అవ్వు. మరి ఎక్కకూడదు అంటే ఇక్కడ చూడండి ఎలాంటి మైండ్ సెట్తో ఉండాలి, ఎలా ఆలోచించాలి. మన మైండ్లో ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి ఎలా ఆలోచించాలని చెప్తున్నాడు. ఎలా? ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఒక 2 వీలర్ సొంతంగా కొనుక్కోవాలి.
ఒక కారు సొంతంగా కొనుక్కోవాలి అనే కోరిక నీకు కలగాలి. అది ఉంటే సరిపోదు, మళ్ళీ దానికి మళ్ళీ డ్రైవింగ్ రావాలి, అది మళ్ళీ డ్రైవింగ్ నేర్చుకోవాలి. సో డ్రైవింగ్ అంటే నువ్వు ఒకటి గమ్యం, ఒక మార్గంలో వెళ్ళాలంటే దానికి ఒక డ్రీమ్ పెట్టుకొని దానికోసం పని చేయాలి. మరి ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే దాని మీద ఫస్ట్ ప్రాక్టీస్ అనేది ఉండాలి కదా. అలాగే నేను వివాలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నా, ఇంత ఇన్కమ్ కావాలనుకుంటున్నా, వారానికి ఇంత కావాలనుకుంటున్నా అని అనుకుంటున్నాం. ఆ ఇన్కమ్ కావాలంటే దానికి సంబంధించిన ఎడ్యుకేషన్లో మనం ఉంటున్నామా లేదా, ఆ ఎడ్యుకేషన్ సంబంధించిన నాలెడ్జ్ ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామా లేదా, ఆ తీసుకున్న నాలెడ్జ్ని మనం ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. నేర్చుకోవాలి అంటే నువ్వు రోజుకు గంట సేపు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాలి. కారు ఇక్కడ మరి మన సక్సెస్ వైపు వెళ్ళే డ్రైవింగ్ స్కూల్ ఏంటిది? ఆర్ఆర్ లెసన్స్ అండ్ ప్రాక్టీస్ అన్నాడు అక్కడ కదా. సో డైలీ మరి మన లైఫ్ లెసన్స్ నేర్చుకునేది మనం ఆర్ఆర్లోనే. మీద 2 వీలర్ కొనుక్కోవాలంటే నువ్వు ఈఎంఐ కట్టడానికి మళ్ళీ రోజుకు గంట ఎక్కువ కష్టపడాలి. అటు తిరిగి ఇటు తిరిగి నువ్వు గమనించలేదో, నువ్వు కష్టపడడం అనేది ఎక్కడుంది అంటే నీకు ఆశల్లో ఉంది, ఆశయాల్లో ఉంది, కోరికల్లో ఉంది, ఎదగాలనే తపనలో ఉంది. ఇప్పుడు చెప్పు, తిట్టు కూర్చుంటావా? వాళ్ళని వీళ్ళని తిడుతూ కూర్చుంటావా? ఎదగాలని ట్రై చేస్తావా? అందుకనే ఈ భూప్రపంచంలో మెట్రోలు ఎక్కేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కార్లు కొన్నవాళ్ళు తక్కువ మంది ఉంటారు. కార్లలో కూడా మళ్ళీ పెద్ద పెద్ద కార్లు కొన్నవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇక్కడ నేను మాట్లాడుతుంది కారు కొనడం అనేది గొప్ప విషయం, కారు కొన్నవాళ్ళు గొప్పవాళ్ళు, డబ్బులు ఉంటే సరిపోతుందా, డబ్బులు ఏమైనా గొప్పవా, అసలు డబ్బు సంపాదించడమే జీవితమా, మీరేంటంటే ఆకలి గారు అలా చెప్తారు, డబ్బు 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 అయినా జీవితం, పేద ఏ ఎక్స్ట్రాలు వద్దు. డబ్బు జీవితంలో ప్రధానమైన ఇంధనం. ఆ ఇంధనం లేకపోతే మన బతుకు బండి నడవదు. నేను మాట్లాడుతున్నా నువ్వు ఎదగడం గురించి, మొక్కగా ఉండిపోవడం గురించి, చెట్టుగా మారడం గురించి, అంతే తప్ప కమర్షియలైజేషన్ కాదు. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత, కాని వాళ్ళు మళ్ళీ తిట్టుకుంటూ కూర్చోవచ్చు. ఈసారి ఎడిషనల్గా నన్ను కూడాను. సో మంచి విషయం చెప్పాడుగా, దాని గురించి ఇంకొంచెం మనం వివరంగా తెలుసుకుందాం. జీవితంలో ఎదగాలంటే ఒక్క నిర్ణయం, బలమైన సంకల్పం కదా. సో ఇప్పుడు సార్ని ఎగ్జాంపుల్గా, హరిసార్ని కూడా ఒక టాపిక్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కదా. మరి 3 years సార్ ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? ఇది ఫైనల్, అందరు సార్ ఫైనల్ అని సార్ బలంగా నమ్మినప్పుడు ఇక ఇదే నేను ఫుల్ టైమ్గా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు సార్. తీసుకున్న నిర్ణయాన్ని ఒక సంకల్పంగా స్టెప్ బై స్టెప్ నిరంతరం ఆ 3 years ఏమైతే చేయాలనో ఫస్ట్ నేను అది పూర్తి చేయాలని సార్ సంకల్పం పెట్టుకున్నాడు, పూర్తి చేసేసాడు. చేయడం వల్ల ఏమైంది? రావాల్సిన అవుట్పుట్ వచ్చేసింది, డైమండ్ అనే అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఒక గట్టి నిర్ణయం, నేను ఏం సాధించాలనుకుంటున్నాను దానిని ఒక దీక్షలాగా చేయాలి. ఒక అమ్మవారు మాల 11 రోజులు 21 రోజులు వేస్తే ఒక దీక్షలాగా ఎట్లా చేస్తాం? ఎంత నిష్టగా ఉంటాం. రంజాన్ అప్పుడు మనం ఫాస్టింగ్ చేసినప్పుడు ఎంత దీక్షలాగా ఉంటాం. ఈవెన్ ఉమ్ము కూడా మింగరు, అంత పవిత్రంగా ఉంటారు అన్నట్టు కదా. అలాగే ఒక గట్టి నిర్ణయం మనం తీసుకున్నప్పుడు నేను ఏం సాధించాలనుకుంటున్నాను దాన్ని ఒక దీక్షలాగా చేయాలి. మీరు స్టార్ 1000 అవ్వాలనుకుంటారా, రూబీ అవ్వాలనుకుంటారా, ఏదైతే ఒకటి పెట్టుకున్నారో దాన్ని ఒక దీక్షలాగా చేయాలి. అది పూర్తయ్యేంత వరకు ఒక దీక్షలాగా చేయాలి. అంటే అంత స్ట్రిక్ట్గా మనకు మనం సెల్ఫ్ రూల్స్ పెట్టుకొని దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రతి మనిషిలోనూ, ఇక్కడ ఒక ఆథర్ ఏమంటున్నాడంటే, ప్రతి మనిషిలోనూ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే 3 సహజ శక్తులు ఉంటాయంట. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అవి తనలో ఉన్నాయనే ఎరుక కొద్ది మందికి మాత్రమే తెలుసుంటుంది. చాలా మందికి తెలియదంట, కొద్ది మందికి మాత్రమే తెలుసుంటుంది. వీటిలో మొదటిదైన ఇచ్ఛాశక్తే సంకల్పం. మనలో ఉండే అతి గొప్ప శక్తి ఏదైనా ఉంది అంటే అది ఇచ్ఛాశక్తి అంట. సంకల్పం మనలో ఉద్భవించినప్పుడు జ్ఞానశక్తి, క్రియాశక్తి ఏకమై ఆ కార్యాన్ని నెరవేరుస్తాయంట. సో సంకల్పం మనసుకి సంబంధించిందే అయినా దానిని అవతలి ఒడ్డుకు చేర్చడానికి బుద్ధి అనే ఒక ఓడ కావాలి. సార్ ఎప్పుడు అంటుంటాడు కదా, మనసు, బుద్ధి, శరీరం. సో మనసు దగ్గర మనం ఎలా ఉండాలి, బుద్ధి మనకు అలర్ట్ చేయడం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనసు ఎప్పుడు మాయ చేస్తుంటుంది. ఇప్పుడు నాకేమో ఇలా సినిమా పోతే అయిపోతుంది, ఈ ప్రోగ్రామ్ అవసరమా అని మనసు మాయ చేస్తుంటుంది. బుద్ధి ఏమంటుంది? లేదు లేదు, ఈరోజు నేను సంకల్పం పెట్టుకున్నా, ఈ లక్ష్యం కోసం నేను పనిచేస్తున్నా, ఖచ్చితంగా ఇదే చేయాలి అని బుద్ధి చెప్తుంది కదా. అట్లా మనసు ఏమో ఇప్పుడు మాయ చేస్తుంటుంది అన్నట్టు.
సో ఇక్కడ అందుకే సంకల్పం మనసుకి సంబంధించిందే అయినా దానిని అవతలి ఒడ్డుకు చేర్చడానికి బుద్ధి అనే ఓడ కావాలి, ఓర్పుగా నేర్పించగల జ్ఞానం కావాలి. ఇది చాలా అవసరం. సో ఇది ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు సాగితేనే గెలుపు అనేది ఖచ్చితంగా వస్తుంది. మనసులో ఎప్పుడు కూడా మంగళకరమైన పవిత్రమైన సంకల్పాలు కలుగుగాక అని భగవంతుని ధ్యానించాలి అని చెప్తున్నాడు అతను ఇక్కడ. సో ఆ, మన మనసు ఎప్పుడు కూడా శుభాన్ని కోరుకోవాలి, అటువంటి ఆలోచనలనే చేయాలి. అప్పుడు మనకే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అని అంటున్నారు ఇక్కడ. మరి అంజాద్ సార్ ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేసిండు? విన్ విన్ ఫార్ములా. ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 500 అయినా అనుకోకుండా నా డౌన్లో ఒక వ్యక్తి స్టార్ట్ చేసిండు. ఆ వ్యక్తి నాకు ఇష్టం లేదు అనుకుందాం, నా శత్రువు అనుకుందాం. నేను ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నా డౌన్లో ఉన్న వ్యక్తులు నేను సక్సెస్ చేయాలని వద్దా? నేను స్టార్ టు 50 కావాలి, నా లెఫ్ట్ ఒక స్టార్ని రైట్ ఒక స్టార్ని క్రియేట్ చేయాలి కదా. అంటే ఇక్కడ ఎలాంటి స్వార్థం లేకుండా టీంలో ఉన్న వాళ్ళని సక్సెస్ చేస్తూ మనం సక్సెస్ అవ్వడమే అసలైన సక్సెస్ ఫార్ములా. ఆరోగ్యపరంగా మనం ఎక్కువ సమయం తీసుకొని ఏ టీంలో లేదు, ఓన్లీ టీం మన్యంలోనే ఒక చిన్న హెల్త్ ఇష్యూ లేకపోయినా ప్రివెన్షన్ అయినా ఓపిక్గా ఒక అరగంట 40 నిమిషాలు కూర్చొని మనం ఆరోగ్యం మీద అవగాహన కల్పిస్తూ వీడియో ప్రజెంటేషన్ ఇస్తూ ఓపిక్గా తనకు చెప్పగలుగుతున్నామంటే ఎంతమంది ఆరోగ్యానికి మనం సపోర్ట్ అవుతున్నాం, ఎంతమంది ఆదాయానికి మనం సపోర్ట్ అవుతున్నాం, ఎంతమందికి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మీద ఓపిక్గా కూర్చొని ఇక్కడ చెప్పే సీనియర్లు దొరుకుతున్నారంటే ఎంత అదృష్టం అండి. మన జీవితంలో వినని విషయాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం కదా. సో అలాంటి విన్ విన్ ఫార్ములాలో మనం ఉన్నాం కదా. సో సార్ ఎప్పుడు అంటుంటాడు, ఆరోగ్యం విషయంలో కాన్షియస్గా ఉండాలి, ఆదాయం విషయంలో కాన్షియస్ ఉండాలి, అనుబంధాల విషయంలో కూడా కాన్షియస్ ఉండాలి. సో ఇక్కడ ఇంకోటి ఏమంటున్నారంటే లక్ష్య సాధనలో సంకల్పాలు ఉంటాయి, వికల్పాలు కూడా ఉంటాయి. సంకల్పాలు ఉంటాయి, వికల్పాలు ఉంటాయి. మనం సాధించే విజయానికి మూల కారణం మనలో కలిగే సంకల్పం. సో అది ఆలోచన రూపాన్ని దాటి ఆచరణలోకి రావడం అంత సులభమేం కాదు అంటున్నాడు. సో అంటే ఆలోచనలో ఉన్న దాన్ని ఆచరణలోకి తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు అని అంటున్నాడు ఇక్కడ. అందుకు ఎన్నో అవరోధాలు ఏర్పడుతుంటాయి, ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే ఎగ్జాంపుల్ తీసుకుంటా. సార్ ఎప్పుడన్నా ఏదన్నా ఫోన్ చేసి మనం ఈరోజు సార్ రిజల్ట్ గురించి ఎప్పుడు అడిగాడు, మనం ఈరోజు ఈ ప్రయత్నాలు అనుకున్నాం కదా, ఈ ప్రయత్నాల్లో ఎంతవరకు వచ్చాయి, నీకు కలిగిన పాజిటివ్స్ ఏంటి, ఇలా చర్చిస్తుంటాడు సార్. సో ఇప్పుడు చేయకపోతే సార్ నేను చేయలేని చెప్పేస్తే అయిపోతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, మనసు ఏం చెప్తుంది, సార్ నేను అనుకోకుండా అటు వెళ్ళినా సార్, అనుకోకుండా ఇది చేసిన సార్, అంటే కారణాలను ఎక్కువ వెతుక్కుంటుంది. సో ఆ కారణాలు నిరంతరం నేను చెప్తున్నా కొద్ది ఏమవుతుంది, కారణాలు చెప్పడం తప్పు కాదు, ఆ కారణాలు చెప్పినా కూడా మళ్ళీ మనం ఫ్రీ అయిన తర్వాత దాన్ని బ్యాలెన్స్ చేసి సార్ నేను ఇది చేశాను, ఒకవేళ చేయకపోతే సార్ సో వర్క్లో నేను ఇది చేయలేకపోయాను, ఈ టైంకి నేను మళ్ళీ ఫ్రీ అవుతా, ఈ టైంలో నేను వర్క్ చేస్తాను అని ఆ కమ్యూనికేషన్ నేను కరెక్ట్గా నా సీనియర్కి ఇవ్వగలిగితే ఖచ్చితంగా నా సీనియర్ నుంచి ఇంకా మోర్ గైడెన్స్ అనేది నేను తీసుకోగలుగుతాను. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఇంకేమంటున్నారంటే వ్యతిరేక ఆలోచనలను వికల్పం అంటారు. సంకల్ప వికల్పాల మధ్య మనసు ఎప్పుడు కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. సో ఈ సంఘర్షణలో విజయం సాధించడంలోనే మన నేర్పు అనేది ఆధారపడి ఉంటుంది. మనం తెలివిగా ఎలా వాటిని బ్యాలెన్స్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని పర్సనల్ రీజన్స్ అనేవి వస్తుంటాయి, అది సంకల్పానికి అడ్డు రాకూడదు. ఈరోజు మనం ఒక సంకల్పం పెట్టుకున్నాం, ఆ సంకల్పానికి ఏది కూడా అడ్డు రాకూడదు. ఎగ్జాంపుల్ పాలల్లో నిమ్మకాయ పిండితే ఏమవుతుంది, పాలు పగిలిపోతాయి కదా. డైలీ అలా పిండుతామా, తెలిసినా తెలియకపోయినా పిండుతామా, జాగ్రత్త తీసుకుంటాం, అమ్మో పాలు ఏమైనా అయితే ఏమని చెప్పి కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ మనం ఇన్స్పిరేషన్గా ఎవరిని తీసుకోవాలంటే అమ్మని తీసుకోవచ్చు. అమ్మ ఏం చేస్తుంది, ప్రతి దాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంటుంది. సమ్ టైమ్స్ తనకు హెల్త్ బాగాలేకపోయినా, ఇక్కడ ప్రతి స్త్రీ ఒక అమ్మే. సో ఇక్కడ ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా తన డైలీ రొటీన్లో తను చేయాల్సిన పని ఖచ్చితంగా చేస్తుంది కదా. సమ్ టైమ్స్ తనకు హెల్త్ బాగాలేకపోయినా పిల్లలకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ మర్చిపోదు, లంచ్ మర్చిపోదు, డిన్నర్ మర్చిపోదు, పిల్లలకు కావాల్సిన డైలీ పనుల్ని మర్చిపోదు. ఒకవేళ ఒక బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయ్యి మనం బయట ఫుడ్ తిన్నా, మిగతా 3 పూటలు అయితే బయట తినలేంగా, ఖచ్చితంగా మళ్ళీ అమ్మనే చేసి పెడుతుంది. అంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా, ఎలాంటి హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా, ఎంత బిజీగా ఉన్నా కూడా
కొన్ని వందల వేల కిలోమీటర్ల జర్నీ చేసి మళ్ళీ ఇంటికి వచ్చినా కూడా తను చేయాల్సిన పని తను మర్చిపోదు, ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకుంటుంది కదా. అంటే మనం నిరంతరం డైలీ లైఫ్లో మనకు కావాల్సిన దాన్ని మనం బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు మన లక్ష్య సాధనకు కావాల్సిన దాన్ని కూడా మనం బ్యాలెన్స్ చేయడం అంతే ఇంపార్టెంట్ అండి. అక్కడ మనకు కారణాలు అడ్డు కాకూడదు, మన సంకల్పానికి వికల్పాలు కావద్దు. సో మనం ఏదైతే సంకల్పం పెట్టుకున్నామో మన పర్సనల్ లైఫ్ని మనం లీడ్ చేసుకుంటూనే మనకు ఫ్రీ అయిన టైంని మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేస్తూ నా సంకల్పం ఈరోజు ఇది, దీన్ని నేను పూర్తి చేయాలి అని ఒక బలమైన సంకల్పంతో దాన్ని పూర్తి చేసే పనిలో ఉండాలి. రిజల్ట్ గురించి కాదు నేను మాట్లాడే ప్రయత్నాల్లో, ఈ రోజు నా ప్రయత్నం ఇది, నా ప్రయత్నాన్ని నేను పూర్తి చేయాలి అనే ఒక సంకల్పం పక్కకు పోదు. సో నిరంతర సాధన ద్వారా వికల్పాన్ని మనసు నుంచి దూరం చేస్తే ఆలోచనలు కార్యరూపం దాల్చి అంతిమంగా సంకల్ప సిద్ధి అనేది కలుగుతుంది. సో ఇక్కడ మనసు ఎప్పుడు కూడా మంచి భావాలతో నిండి మీ వలన 10 మందికి ప్రయోజనం కలగాలి. అది ఎప్పుడు సాధ్యం అంటే ఆ లక్ష్యం వైపుకి అడుగు పడగలిగితే ఏదైనా మీరు సాధిస్తారు అని చెప్తున్నారు ఇక్కడ. సో మరి ఇక్కడ సార్ కూడా ఎప్పుడు అంటుంటాడు, ఏమంటుంటాడు, నీ వల్ల ఎంతమందికి ఇన్కమ్ వస్తుంది, నువ్వు ఎంతమంది ఇన్కమ్కి ఉపయోగపడుతున్నావు. సార్ నిన్న గ్రూప్ కాల్ కూడా ఏమని అడిగాడు, ఐఏపీ పోస్టర్స్ ఎంతమందికి ఇన్కమ్ వస్తుంది అంటే కొత్తగా లాగిన్ అయిన విఆర్ నుంచి అప్ టు ఎగ్జిక్యూటివ్ వరకు అంతమంది గురించి ఆలోచించే సీనియర్లు దొరికారంటే మనమంతా అదృష్టవంతులమా కదండి. ఎస్ అన్న. సో మరి స్వామి వివేకానంద గారు చెప్పిన ఒక మాట, ఒక ఎగ్జాంపుల్, ఒక స్టోరీ, చిన్న వీడియో చూసి మనం ఈరోజు సెషన్ని వైండప్ చేసుకుందాం. స్వామి వివేకానంద ఒక మాట చెప్తూ ఉండేవారు. తిత్తిబము అని ఒక పిట్ట, అది చాలా చిన్న పిట్ట. లకుముకి పిట్టలాగా ఆ తిత్తిబ పిట్ట ఒక మగ పిట్టతో కలిసి సముద్రపుటొడ్డున కాపురం చేస్తూ ఉండేది. అది సముద్రపొడ్డున ఇసుకలో గుడ్లు పెడుతూ ఉండేది. సముద్రపు తరంగాలు వచ్చి ఇసుకలో పెట్టిన గుడ్లను పట్టుకెళ్ళిపోతూ ఉండేవి. పోనీ అది ఆ గుడ్ల స్థానం మార్చుకోవచ్చు కదా. అది కూడా పెంకితనంగా అక్కడే గుడ్లు పెట్టేది. సముద్ర కెరటం వచ్చి పట్టుకెళ్ళిపోయేది. 2-3 మార్లు చూసింది. ఏంటి నీ తెంపర్తనం? నేను గుడ్లు పెడతాను, నువ్వు పట్టుకెళ్ళిపోతున్నావు. ఏ, నా గుడ్లను వదిలిపెట్టవా అని అడిగింది. ఆ తరువాత ఈ సముద్రాన్నే లేకుండా చేస్తాననుకొని నువ్వు నేను కలిసి సముద్రాన్ని కప్పిపెట్టేద్దామని చెప్పి ఆ 2 పిట్టలు కలిసి సముద్రంలోకి వెళ్ళి రెక్కలని తడి చేసుకోవటం, కాస్త ఇసుకను తెచ్చి సముద్రంలో చల్లుతూ ఉండటం మొదలుపెట్టాయి. మిగిలిన తిత్తిబాలు చూసి ఏంటా పని అని అడిగాయి. అది నా గుడ్లను ఎత్తుకుపోయింది కాబట్టి సముద్రాన్ని కప్పెట్టేస్తున్నాను, సముద్రాన్ని రూపు లేకుండా చేస్తాను అని అంది ఆ తిత్తిబ పెట్ట. మిగిలిన పక్షులన్నీ ముందు నవ్వుకున్నాయి, కాని అది పడుతున్న కష్టం, దాని లక్ష్యశుద్ధి చూసి మిగిలిన తిత్తిబ పక్షులన్నీ బయలుదేరాయి. అరే, మన పక్షి జాతిరా అని మిగిలిన జాతుల పక్షులు కూడా బయలుదేరాయి. పక్షులన్నీ ఇసుకతో సముద్రాన్ని కప్పెడుతున్నాయని గరుత్మంతుడికి తెలిసింది. ఆయన కూడా బయలుదేరొచ్చాడు. ఆయన తన రెక్కలను అల్లారిస్తూ పెద్ద పెద్ద పర్వతాలు తెచ్చి పారేయటం మొదలుపెట్టాడు. ఇంతలో శ్రీ మహావిష్ణువుకి ఏదో అవసరం వచ్చి వాహనం ఏది అని అడిగారు. ఏమో, ఈ మధ్య ఆయన సముద్రం దగ్గరకు వెళ్లి కొండలవి సముద్రంలో పారేస్తున్నాడు అని అన్నారు ఆయన పరివారం. శ్రీ మహావిష్ణువే బయలుదేరి వచ్చారు. ఏం గరుత్మంతుడా, ఏంటి ఈ పని? ఎందుకు పక్షిజాతంతా సముద్రం మీద పడి అలా దాన్ని కప్పెట్టేస్తున్నారు అని అడిగారు. ఈ తిత్తిబొమ్మ యొక్క గుడ్లు సముద్రుడు ఎత్తుకుపోయాడు, దానితో కోపం వచ్చి మేమందరం సముద్రాన్ని కప్పేస్తున్నాం అని అన్నాయి. ఎప్పటికి కప్పెడతారు అని అనగానే, ఎప్పటికి కప్పెడతామో కాని మా ప్రయత్నం మాత్రం ఆపము అని అన్నాయి. ఎప్పటికో ఒకప్పటికి సముద్రం మా ప్రయత్నం మాత్రం అస్సలు ఆపం పడిపోతుంది అని చెప్పారు. ఎ డ్రాప్ ఆఫ్ ఎ వాటర్ మేక్ ఎ బిగ్ ఓషన్ అన్నట్లు నీటి బిందువులు కలిస్తే మహాసముద్రం. మేమందరం ప్రయత్నాలు చేస్తాము అని అన్నారు. శ్రీ మహావిష్ణువు ఆశ్చర్యపోయారు. మీ సంకల్ప సిద్ధి చాలా గొప్పది, ఎంత గొప్ప ప్రయత్నం చేస్తున్నారు అని సముద్రాన్ని పిలిచి, ఒక చిన్న పక్షి సముద్రాన్ని కప్పెట్టేసే ఆలోచనలోకి వెళ్ళిపోయిందంటే వాళ్ళ సంకల్పం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఆ తిత్తిబొమ్మ యొక్క గుడ్లు
ఇచ్చేమని ఆజ్ఞాపించాడు. దాని గుడ్లు ఇచ్చేశాడు సముద్రుడు. దేన్నైనా తీసుకుని వెళ్ళటం అన్నది సముద్రుడి లక్షణం. ఈ గుడ్లను తీసుకెళ్లి వేరే చోట పెట్టుకుని పొదిగి పిల్లల్ని చేసుకో అని తిత్తిబానికి చెప్పి సముద్రుడికి తిత్తిబానికి శ్రీ మహావిష్ణువు సంధి చేశారు. పక్షులన్నీ సంతోషంగా వెళ్ళిపోయాయి. చిన్న పక్షుల జంట ఎంతటి సాహసాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అంతటి శక్తి కలిగిన సముద్రుణ్ణి పిలిపించి సముద్రంలోకి వెళ్లిపోయిన గుడ్లను తెచ్చుకోవాలి అనే ఆ సంకల్పం ఎంతటి గొప్పది. మిత్రులారా, మీరందరూ గ్రహించాలి. లక్ష్యాన్ని పెట్టుకొని కష్టపడి పని చెయ్యాలి. లక్ష్యాన్ని పెట్టుకోవటం చాలా తేలిక. ఈ చిట్టి కథను విన్న తర్వాత ఒక పనిని ప్రారంభిస్తే ఎన్ని అవరోధాలు కలిగినా పూర్తి చెయ్యాలనే దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తేనే తప్పకుండా సాధిస్తారు. మీ సంకల్పానికి దైవం కూడా తోడుంటుంది. ఏ కార్యం సాధించాలన్నా ముందుగా ఏం చెయ్యాలి అన్న దాంట్లో స్పష్టత ఉండాలి. మీ కార్యాలను ఎన్నడూ వాయిదా వేయకూడదు. ఈ పని ఈరోజు చేద్దాం అనుకున్నాను, లేదా రేపు అనుకున్నాను, కాని కుదరలేదు, ఎల్లుండి నుంచి చేస్తాను అనుకోకూడదు. ఎట్టి అంటే డైలీ మనకి ఎలాంటి అవరోధాలు వచ్చినా కూడా ఇలా కాదులే రేపటి నుంచి ఎల్లుండి నుంచి అని దాన్ని పోస్ట్పోన్మెంట్ అనేది చేయొద్దు. మనం అది పర్సనల్ లైఫ్ని లీడ్ చేస్తూనే ఆ కుదిరిన టైంని కరెక్ట్గా మన సంకల్పం వైపు, ఆ సంకల్పం వికల్పం కాకుండా దాన్ని పూర్తి చేయాలనే ఆలోచనతో మనం ఉండడం చాలా ఇంపార్టెంట్. పరిస్థితుల్లోనూ మీరొక సమయాన్ని కేటాయించాలి అంతే. దానికి తగినట్లుగా సమయాపాలన చేయగలగాలి. దానికోసం ఉద్వేగం పడిపోనక్కర్లేదు. దానికి తగినట్లుగా మీరు సమయాన్ని విభాగం చేసుకుని జీవితంలో మీరు అనుకున్న కార్యాన్ని సాధించే ప్రయత్నంతో సమున్నతమైన స్థానానికి ఎదగగలగాలి. అదే ఈ కథలో తిత్తిబ పక్షి మనకు నేర్పింది. ఆచరణలో పెట్టండి. సో మరి మనం ఒక ఇట్లా చిన్న సంకల్పం పెట్టుకొని దానికోసం నిరంతరం ప్రాక్టీస్ చేస్తే, రిపిటేషన్ అనేది జరిగితే ఖచ్చితంగా అందులో మాస్టర్ అవ్వడం అనేది పక్కా. సో మనం ఏం చేయాలి? ఫ్రీ ప్రోడక్ట్ తీసుకోవాలనేది ఒక చిన్న సంకల్పం పెట్టుకోవాలి. మనకు మనమే సెల్ఫ్గా. ఎందుకు ఫ్రీ ప్రోడక్ట్ కంపెనీ ఇస్తున్నప్పుడు మనం ఫ్రీ ప్రోడక్ట్ ఎందుకు వాడద్దు? అవును కదా. ఫ్రీ ప్రోడక్ట్ నేను ఖచ్చితంగా తీసుకోవాలి అనే సంకల్పం పెట్టుకోవాలి. 2, నా స్టెప్ 1ని నేను 90 రోజుల్లోపు పూర్తి చేయాలి. ఒక టైం బౌండ్ పెట్టుకొని నేను పూర్తి చేయాలి అనే సంకల్పం పెట్టుకోవాలి. అండ్ రూట్ క్యాంప్కి, అంటే నెక్స్ట్ రూట్ క్యాంప్ ఏదైతే ఉందో, నా నెక్స్ట్ ర్యాంక్ అప్గ్రేడ్ చేసుకొని నేను రావాలి. 250లో స్టార్లో ఉన్నా, నేను 250 అయ్యి ఆ ప్రోగ్రామ్కి రావాలి. లేదు నేను ఆల్రెడీ 250లో ఉన్నా సార్, 500 కొంచెం లేట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. మీ లెఫ్ట్ అండ్ రైట్ ఎంతమంది 250లో మీరు తీసుకొస్తున్నారు రూట్ క్యాంప్కి, అట్లా ఒక చిన్న సంకల్పం. లెఫ్ట్ ఒకరు, రైట్ ఒకరు, లెఫ్ట్ ఇద్దరు, రైట్ ఇద్దరు, అట్లా మీరు ఎంత సంకల్పం పెట్టుకుంటే అంత. ఫైనల్ పాయింట్, రిజెక్షన్స్ని తట్టుకొని నిలబడే శక్తి కూడా మనకు ఉండాలి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను వైండప్ చేస్తా. నిన్న రీసెంట్గా ఒక వీడియో చూసినప్పుడు, ఒక మూవీలో నాగ చైతన్య గారు మాట్లాడుతూ తన అన్న మాట ఏంటంటే, కిరణ్ అబ్బవరం అనే ఒక హీరో గురించి మాట్లాడుతూ, నీకు సంబంధించింది నేను వీడియోస్లో చూశాను, చాలామంది చాలా రకాలుగా మాటలు ఉండడం, ఇట్లా రకరకాల మాటలు వస్తుంటాయి, నువ్వు హీరోవా అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో నీ మాటలు ఎలా ఉన్నాయి అనేది నేను బాగా గమనించిన, నీ మెచ్యూరిటీ లెవెల్స్ని బాగా గమనించిన, అసలు నువ్వు చాలా శక్తివంతునివి, నీలో చాలా శక్తి ఉంది, ఈ చిన్న చిన్న మనం పట్టించుకోవద్దని చెప్పి తనకు ధైర్యం ఇస్తున్నాడు అన్నట్టు. అంటే మనం ఒక ప్రయత్నం చేస్తూ ముందుకెళ్లే క్రమంలో మన చుట్టూ ఉన్న ప్రశ్నలు ఎన్నో రకాలుగా వస్తుంటాయి. మనం అవి పట్టించుకుంటూ కూర్చొని అక్కడే ఆగిపోకుండా, మనం ఏదైతే నమ్మామో, ఏదైతే నిర్ణయం తీసుకున్నామో దాని పట్ల నిరంతరం ప్రయత్నం చేస్తూ అనుకున్నది సాధించిన తర్వాతనే మనం మాట్లాడాలి. సో ఆ విధంగా మనం అనుకున్నది సాధిస్తే ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోతారు. సో ఇవి 2 పాయింట్స్ ఈరోజు నేను చెప్పాలనుకున్నా. సో ఈ అవకాశం ఇచ్చిన హరి సార్కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. కరెక్ట్ టైమింగ్, మంచి విషయాలు. రోజుకి చూడండి మీరు, మన ఎగ్జిక్యూటివ్స్, మన లీడర్స్, స్టార్ థౌజండ్స్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, ఎంత చక్కటి విషయాలు క్యూట్గా రోజు వింటున్నారు కాబట్టి వాళ్ళకి చెప్పడం వస్తుంది, అనడం వస్తుంది, మాట్లాడడం వస్తుంది. మాటలే ముఖ్యం. మెషిన్స్ తోటి అయితే మాటలు అవసరం లేదు. కొన్ని బొమ్మలు తయారు చేసి ఇవ్వాలి, లేకుంటే కొన్ని వంటకాలు తయారు చేసి ఇవ్వాలి, ఆర్గానిక్ పచ్చళ్ళు తయారు చేసి ఇవ్వాలి, బట్టలు నేర్చి పెట్టాలి. ఇలాంటివి అంటే మాటలు ఏమన్నా పని ఉందంటే అంత పెద్దగా ఏం అవసరం లేదు. అప్పుడప్పుడు కొంత కస్టమర్లతోటి, లేకుంటే అది బల్క్గా పంపిస్తే వాళ్ళతోటి, డీలర్స్ తోటి.
కానీ రెగ్యులర్‌గా ఉంటుంది. టీచర్ స్టూడెంట్స్ తోటి, మనుషులతోటే ఉంటుంది రెగ్యులర్‌గా అన్నప్పుడు చాలా ముఖ్యమైనవి ఏంటివి? మాటలే. చాలా 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 ఉపయోగమైనటువంటి మాట. హ్మ్. ఈరోజు సార్ చెప్పినటువంటి కాన్సెప్ట్‌ని మొత్తం ఒక దగ్గర మనం పెట్టుకుందాం. గూగుల్ మ్యాప్ లాగా. సో, ఇప్పుడు చూడండి ఫస్ట్ అన్నిటికి అందరికి ఏంటంటే, వాళ్ళు ప్రారంభించినటువంటి కార్యం ఇప్పుడు మీరు ఉదయాన్నే లేచి నిద్రను వదులుకొని వచ్చారంటే, మీకు లక్ష్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ లక్ష్యం పెట్టుకోవాలో చెప్పాల్సిన అవసరం లేదు. మీరు సాధించాలని డిసైడ్ అయ్యారు కాబట్టి, నిద్ర లేచి వచ్చి కూర్చున్నారు. ఇకపోతే అన్నీ సజావుగా సాగేలాగా, స్మూత్‌గా ముందుకెళ్ళేలాగా ఎలా చేసుకోవాలి అనడంలోనే ఉంది. అన్నీ పాజిటివ్‌గా జరుగుతుందనుకోండి సూపర్. ఇంకా ఇంకా రోజు రోజుకి మోటివేషన్ మనం అవ్వడం గాదు, ఇంకోళ్ళని గూడా జేస్తాం. మీకు కూడా సాధ్యమైతది. మీరు కూడా చేయండి అని ముందుకెళ్తుంటాం. కొంతమంది రిటైల్‌లో గావచ్చు, టీమ్ రిటైల్‌లో గావచ్చు, బాగా సక్సెస్ అయిపోతుంటారు. హ్మ్. వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ తొందరగా వచ్చేస్తుంది. కొంతమేమో ఎక్స్‌పీరియన్స్ బాగా వచ్చిన తర్వాత సీనియర్‌లకి ఇలా స్మూత్‌గా బోత్ సైడ్స్ జరుగుతూ ఉంటుంది వర్క్. ఒకటి. ఓకే. సో, ఈ స్మూత్‌గా జరగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సజావుగా అంటాం దాన్ని. అన్నీ సజావుగా జరిగితే ఏముంది? సంతోషంగానే జేయొచ్చు అన్నీ. అందరూ కోరుకునేది ఇదే. మరి అన్నీ సజావుగా సాగాలంటే మన అరపవరు, మన ప్రకృతి. లాస్ట్‌కి వివేకానందుల వారు స్టోరీలో ఏం జెప్పారు? దైవం తోడు గూడా నీకుంటుంది. పికర్ చంద్ అని అంటారు కదా! దైవం ఉంటుంది. సో, ఇప్పుడు ఆ యొక్క ఎటువంటి విఘ్నాలు లేకుండా సజావుగా సాగాలంటే ఏం చేయాలి అనేది అక్కడికొద్దాం. సరేనా? ఇప్పుడు ఓకే. రెడీనా? అందరూ వింటున్నారా? ఎంతో శ్రద్ధగా వింటున్నాం సార్ అన్న వాళ్ళు ఒకసారి. ఇది ఎందుకంటే మనం ఒక బాంకెట్ హాల్‌లో కూర్చొనుంటే, క్లాస్ రూమ్‌లో కూర్చొనుంటే అందరూ తల ఇట్లా ఊపుతుంటారు. చెప్పబుద్దవుతది. ఇక్కడ అందరూ వీడియో ఆఫ్ చేసుకుంటారు కాబట్టి చెప్పే వ్యక్తికి భయంకరమైనటువంటి టార్చర్ అన్నమాట అది. అంటే పరీక్ష, శిక్షణ. హ్మ్. ఎవరిని కొత్త వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు. అయ్యో! ఎవరికి చెప్పాలి నేను అని అటు ఇటు చూస్తూ ఉంటారు. అందరూ ఈడ. సరే వాళ్ళు అందరు కంఫర్ట్. ఓకే. ఇప్పుడు ఒక విషయం తెలుసుకోండి. అసలు మనసు, శరీరము ఈ రెండిటి యొక్క హెల్ప్ మనకు చాలా అవసరం. మనసు, శరీరం యొక్క హెల్ప్ చాలా చాలా అవసరం. ఈ 2 ఆరోగ్యంగా ఉండడం ప్రధానం ఫస్ట్. అన్ని సజావుగా సాగాలంటే మనసు ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఆరోగ్యం ఉండాలి. మనసు ఆరోగ్యం అంటే ఏంటి? ఇక ఇక్కడి నుంచి రీసెర్చ్ స్టార్ట్ చేయండి. మీ మనసులో నేనొక దిశానిర్దేశం కల్పిస్తా. అసలు మనసు ఆరోగ్యం అంటే ఏంటి? ఎట్లా ఉంటే ఇది ఆరోగ్యంగా ఉంది అని అంటారు? హ్మ్. శరీరం ఆరోగ్యం అంటే ఏంటి? తెల్లగా ఉండడం ఆరోగ్యమా? అందంగా ఉండడం ఆరోగ్యమా? ఏది ఆరోగ్యం అంటే ఏంటి? ఏంటి ఆరోగ్యం అంటే? ఇట్లా మనసు యొక్క ఆరోగ్యం, శరీరం యొక్క ఆరోగ్యం. ఎందుకు? ఈ రెండే సపోర్ట్ అవసరం మనకి. ఇప్పుడు ఈ ల్యాప్‌టాప్ ఎంత బావుంటే, ఈ వీడియో, కెమెరా లేకుంటే దాంట్లో సాఫ్ట్‌వేర్, కరెంటు, నెట్ ఇయన్నీ ఎంత బావుంటే నేనిప్పుడు నా మాటలు మీకు చెప్పగలను, మార్కెటింగ్ చేసుకోగలను. అంతేనా? ఇదే ఆయుధం. అలాగే దీన్ని గూడా ఉపయోగించే 2 ఉన్నాయి. వాటి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఏంటది? శరీరము, మనసు. ఇది ప్రధానమైనటువంటిది. హ్మ్. అయితే ఈ రెండిటి దగ్గర మనకి చాలా చక్కటి మోటివేషన్, ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే, ముందు ఆ రెండిటికి గైడ్ చేసేటువంటి నాకు ఒక క్లారిటీ ఉండాలి. మరి నేనే గదా! నా మనసు ఎంత కంట్రోల్‌లో పెట్టుకోవాలి, నా శరీరాన్ని ఎంత కంట్రోల్‌లో పెట్టుకోవాలి అనేది తెలిసింది నాకే. కాబట్టి నాకొక చాలా క్లారిటీ ఉండాలి. నాకొక మంచి మోటివేషన్ ఉండాలి. మీరు చూడండి, ఇప్పుడు సార్ చేసిన మోటివేషన్‌ను వినాలన్నా గూడా నాకు ఆసక్తి ఉండాలి. అంతేనా కాదా? లేకపోతే అందరికి ఇష్టం ఉండదు మోటివేషన్ అవ్వడానికి. ఏముంది నేనే లేవాలి వెళ్లి మళ్ళీ నన్నే మోటివేషన్ చేస్తారు అన్నట్టు. అవసరం ఉంటే నేను ఆ మోటివేషన్‌ని తీసుకుంటాను. అవసరం లేకుంటే అసలు మోటివేషన్ వినబుద్ధి గూడా కాదు. నువ్వు ఇట్లా మారాలి, నువ్వు ఇట్లా చేయాలి, ఉదయం లేవాలి. ఇట్లా అంటే చెప్తే అసలు మనసు ఒప్పుకోదు. అస్సలు చెప్పదు. ఇంకోళ్ళకి చెప్పడం ఇష్టం గానీ, అది అసలకి వినడానికి ఇష్టపడదు. రీసెర్చ్ గూడా జేయదు. ఆరోగ్యం అంటే ఏందో తెలియదు. మరి ఎవరు చేస్తారు? ఆ రీసెర్చ్ ఎవరు చేసుకుంటారంటే, ఇండస్ వివా ఇచ్చేటువంటి ఆదాయము అవసరం ఉంటే చేస్తారు.
NSVY ఇచ్చే ఆదాయం నాకు అవసరం. ఎవ్రీ వీక్ 2,000 20,000 నాకు అవసరం. ఈ కంపెనీ చాలా గొప్ప కంపెనీ. ఇందులో నేను టాప్ లెవెల్లో ఉండాలి. అంటే ఎందులో టాప్, ఇన్కమ్ తీసుకోవడంలో టాప్ అనే లక్ష్యము ఎవరికైతే గమ్యం ఉంటుందో, ఆ ధ్యేయం ఉంటుందో, వాళ్ళు ఇంకా ఇంకా చక్కటి మాటలను వినటానికి రెడీగా ఉంటారు. దేనికి సంబంధించినవి? మళ్ళీ ఒకసారి పక్కకు పోదు. మనసుకు సంబంధించి, శరీరానికి సంబంధించి. అయితే మన యొక్క గొప్ప సౌభాగ్యం ఏంటంటే, మనకు ఉన్నటువంటి గొప్ప ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం ఇందులో సక్సెస్ అవ్వడానికి కూడా శరీరాన్ని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలి, మనసుని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనే పాఠాలే ఇందులో మనకి పివి తీసుకొస్తాయి. ఇవే. ఓకే. వేరేటువంటి వర్క్లో, వేరే దానికి సంబంధించిన వర్క్లో నీకు వీటికి సంబంధించి అవసరమే ఉండదు. నువ్వు పనిచేసిపో అంతే. నీ మెంటాలిటీ ఎలా ఉండాలి, నీ నీ యొక్క మానసిక స్థితి ఎలా ఉండాలి, ఎంత పాజిటివ్గా ఉండాలి, నీ యొక్క బాడీ ఎంత ఆరోగ్యంగా ఉండాలి, అసలు దానికి అక్కడ సబ్జెక్టే అవసరం ఉండదు. కానీ ఇక్కడ ఇదే సబ్జెక్టు. అంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన బాడీని ఆరోగ్యంగా, మనసును ఆరోగ్యంగా చేస్తూనే సంపాదించడానికి కూడా ఉపయోగపడుతుంది ఆ ఇన్ఫర్మేషన్. అందుకు అది మనం తెలుసుకోవాల్సిన పాయింట్. అది తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ నాకు ఒక లక్ష్యము, స్టార్ 1000ని నేను కంప్లీట్ చేసుకోవాలి. స్టార్ 1000 అయితే నాకు ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది. 2026లో నా స్టార్ 1000ని కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా సునీత మేడం? అందులో మనం ఎప్పుడు అవుతుంది ఆ ప్రయత్నాలు, ఎప్పటి వరకు అంటే అది మనకు తెలియదు. సజావుగా సాగాలని మనం చేయాల్సింది చేయాలి. సజావుగా సాగాలని. వీరాంజనేయులు గారు ఉన్నటువంటి లక్ష్యం 2026లో నా యొక్క స్టార్ 1000ని కంప్లీట్ చేసుకోవాలి. వందన మేడం, పరమేశ్వరి గారు, సుభద్ర మేడం, మస్తాన్ గారు, ఇది మీ యొక్క లక్ష్యం. ఈ 2026కి ఇప్పుడు మీకు కావాల్సిన ఆయుధాలు ఏంటి? శరీరం, మనసు, అంతే. ఈ రెండే చాలా చాలా ఆయుధాలు. ఈ రెండింటికి సంబంధించి మనం ఎంత ఇప్పుడు మరి దీన్ని ఎప్పుడు కూడా చాలా శక్తివంతం చేయాలంటే మనం గమనించుకోవాల్సింది ఏంటి అని అంటే, మీ అలవాట్లే ఈ రెండింటిని చాలా ఆరోగ్యంగా చేస్తాయని చెప్తున్నారు. మీ అలవాట్లు, మానసిక పరమైన అలవాట్లు, అంటే మీ మనసులో ఉన్న ఆలోచనల అలవాట్లు. ఎలా ఆలోచిస్తారు? ధైర్యంగా ఆలోచిస్తారా? భయంతో ఆలోచిస్తారా? అవుతుందని ఆలోచిస్తారా? అవ్వట్లేదని ఆలోచిస్తారా? కామెంట్ చేసే వాళ్ళని పట్టుకుంటారా? కంటిన్యూ చేసే వాళ్ళని పట్టుకుంటారా? ఇవన్నీ మీ మనసు ఆరోగ్యం మీద ఆధారపడి. అలాగే శరీరానికి సంబంధించిన ఆరోగ్యం, దానికి సంబంధించిన అలవాట్లు ఏంటి? నిరంతరం ఈ రెండు ఆరోగ్యంగా ఉండేటట్లుగా మన యొక్క అలవాట్లు ఉండాలి. హాని చేసేటట్లుగా కాదు. ఇది స్టార్ 1000కి ఉపయోగపడుతుందా? అది చెప్పండి. స్టార్ 1000కి ఉపయోగపడుతుందా మీకు? ఇదే స్టార్ 1000కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటిది మళ్ళీ ఒక్కసారి సైంటిఫిక్గా మనం ఆలోచించుకుంటూ వెళ్దాం. ఇప్పుడు చూడండి, సరదాగా పెన్ను పేపర్ తీసుకొని దాని మీద ఈ సీక్వెన్స్ వేసుకోండి. కరెక్ట్గా మీ సమయం దేనికి వెచ్చించాలో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మీ 1000 కోసం, మీ స్టార్ 1000 కోసం. ఇది చూడండి, ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? స్టార్ 1000. స్టార్ 1000, రైట్. దీనికోసం సార్ చెప్పారు, ఫ్రీ కస్టమర్స్
ఎంతమంది వస్తుంటే మీకు అన్ని స్టార్స్ వస్తారు. లాజిక్ అంతే. ఇంకా కస్టమర్స్ ఎంత వస్తే స్టార్స్ అంత వస్తారు. మీరు స్టార్లను పెంచుకోవాలంటే సింపుల్, మీరు కస్టమర్లను పెంచుకోవడమే. ఓకే, ఇది. తర్వాత ఈ స్టార్లు ఎవరు? మెషిన్లా, మనుషులా? హ్యూమన్ బీయింగ్స్. మిషన్లు కాదు. మిషన్ తోటి సార్ మేము మిషన్ తోటి పని చేస్తే వాళ్ళు మార్కెటింగ్ చేసి పెడతారంట, అది కాదు. ఈ స్టార్లు అవ్వాల్సిన వాళ్ళు ఎవరు అంటే హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ అంటే ఎవరు? మళ్ళీ శరీరము, బాడీ, మైండ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు హ్యూమన్, మనుషులు అని అంటారు. ఓకే, ఇది. మరి మనుషులతోటి దేంతో పని ఉంటుంది? మాటలతోటి పని ఉంటుంది. అదే మిషన్ తోటి రోజు ఇన్ని బొమ్మలు తయారు చేసి ఇవ్వాలంటే ఏం మాటలతోటి ఏం పని ఉండదు, దీంతో పని ఉంటుంది. ఓకే, సో ఈ మాటల్లో ఈ మాట్లాడేది ఎవరు? మనసు ప్లస్ బాడీ, ఈ రెండు కలిస్తేనే మాటలు. ఓకే, ఇది చూడండి. మాటలు అనేవి మార్కెటింగ్ చేస్తాయి. మార్కెటింగ్ చేస్తాయి. అది టీంకి మార్కెటింగ్ జరగాలన్నా, మనకు అంటే మార్కెటింగ్ అంటే రిటైల్ కస్టమర్స్ రావాలన్నా, మన టీంకి రావాలన్నా, మన టీం మనతో పాటు ఆ వర్క్ చేయాలన్నా ఏవి అవసరము? ఈ యొక్క మనసు అండ్ బాడీ. ఓకే, ఇది ఎంత హెల్దీగా ఉంటే, ఇది ఎంత హెల్దీగా ఉంటే ఇది అంత హెల్దీగా ఉంటుంది. ఇది ఎంత హెల్దీగా ఉంటే హ్యూమన్ బీయింగ్స్ దగ్గర రిలేషన్షిప్ అంత బాగుంటుంది. ఓకే, అప్పుడు కస్టమర్స్ని మనం తీసుకోగలుగుతాం, అట్రాక్ట్ చేయగలుగుతాం, తయారు చేసుకోగలుగుతాం, క్రియేట్ చేయగలుగుతాం. తద్వారా స్టార్స్ పెరుగుతారు, తద్వారా స్టార్ 1000. అంతే. ఓకే, ఇప్పుడు దేని అలవాట్లు కావాలి మనకి? దీని అలవాట్లు కావాలి. దీని అలవాట్లు ముఖ్యం, ఇక్కడ ముఖ్యం, ఇది ముఖ్యం. దీని అలవాట్లు ఎప్పటికప్పుడు ఎలా ఉండాలి, ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి, హెల్దీ హ్యాబిట్స్ ఉండాలి అనేది చెప్పేదే 5 AM, 11 AM, 5 PM. ఓకే, ఇది ఇది పర్ఫెక్ట్గా ఉంటే ఈ యొక్క బాడీ, మైండ్, మనము ఈ మనసు తనని తాను ఎంత పెద్ద గోల్ పెట్టుకున్నా సరే, లక్ష్యం పెట్టుకు, ఫ్రీ ప్రోడక్ట్ కావచ్చు, స్టార్ 1000 కావచ్చు, ఫ్రీ ప్రోడక్ట్ ఉంటేనే అటు వెళ్తుంటేనే స్టార్ 1000 వస్తుంటుంది. దీనికి రెండింటికి లింక్ అనమాట. మనం ఫ్రీ ప్రోడక్ట్కి ఎంత ట్రై చేస్తే మన స్టార్ 1000కి అంత వెళ్తాం. అప్పుడు కస్టమర్స్ క్రియేట్ అవుతూ ఉంటారు. ఈ రెండు సక్సెస్ అవ్వాలి అని అంటే, నేను మళ్ళీ ఒకసారి ఈ రెండింటికి లక్ష్యము మనసులో ఉన్నప్పటికీ, అంటే బుద్ధి టార్గెట్ పెట్టుకున్నప్పటికీ, మనసుకి బుద్ధికి సపోర్టు, అంటే మనసు శరీరం సపోర్టు బుద్ధికి చాలా అవసరం. ఓకేనా, సపోర్ట్ అవసరం. ఇప్పుడు సజావుగా సాగాలి అంటే మనం చేయాల్సినటువంటి అలవాట్లు ఏంటి అని అంటే, ఫస్ట్ ఎవరైనా సరే నాతో సహా మనందరం కూడా శారీరకంగా, బాడీ పరంగా ఎంత ఫిట్గా ఉండాలో అంత ఫిట్గా ఉండడానికి ట్రై చేయడం. హెల్త్ గురించి బాగా బాగా ఆలోచించడం. హెల్త్ గురించి ఎంత బాగా ఆలోచిస్తే అంత బాగా ఆలోచింప చేయగలరు. ఎవరు? మిషన్నా, మనుషుల్నా? మనుషుల్ని. మిషన్, దేర్ ఈజ్ నో మిషన్. మిషన్తో పని అయితే బాగానే ఉండేది. సార్ నాకు ఒక ల్యాప్టాప్ ఇచ్చారు, ఈ పని చేస్తే నాకు డబ్బులు ఇస్తారంట అంటే చేసుకోవాలి, అట్లా ఓకే, దాంతో మాట్లాడాల్సిన అవసరం లేదు. దానికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు నీళ్లు తాగండి, మీరు ఫుడ్ ఎప్పుడు తినండి, దాంతో ఏం చెప్పాల్సిన అవసరం లేదు దానికి అసలు. ఇది అవసరం.
ఈ ఈ యొక్క హెల్త్ బాడీని ఎంత హెల్దీగా మనం ఉంచుకుంటున్నాం అనేది చాలా చాలా ముఖ్యం. ఇదే ఇంకా మనకు వచ్చే గొప్ప సర్వీస్ ఇదే. ఎప్పుడు ఎంత తినాలి, ఏ టైంలో తినాలి, ఎప్పుడు ఫాస్టింగ్ ఉండాలి, ఎంత ఫాస్టింగ్ ఉండాలి, ఇవన్నీ కూడా వాటర్ కంటెంట్ ఎట్లా తీసుకోవాలి, అట్లా నిరంతరం 3 పూటలు కాదు 24 గంటలు ఆలోచించాలి. ఏదైనా మనకు అనారోగ్యం ఉందంటే అదో పెద్ద గిఫ్ట్‌గా భావించాలి. ఎందుకు? దానికోసమైనా మనం చేస్తాం గదా! ఎందుకు సార్ దానికోసం టాబ్లెట్లు ఉన్నాయంటే వాళ్ళు ఇప్పుడు వివాకి సూట్ అవ్వరిక. హ్మ్. ఆ టాబ్లెట్‌లని ఎట్లా తగ్గించాలో వీళ్ళు రీసెర్చ్ చేస్తే వాళ్ళు అయితారు. అర్థమైందా ఈ పాయింట్? హరిప్రసాద్ ఎంత హెల్తీగా ఉండడానికి, తన ఫ్యామిలీ ఎంత హెల్తీగా ఉండడానికి ఏమేం పోషకాలు తినాలి, ఏం అవసరమో నిరంతరం ఎంత ఆలోచిస్తే బాడీ అంతగా అది హెల్తీ పాయింట్. మీరు సక్సెస్ సీక్రెట్ ఇదే. ఇది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఇక. హెల్త్‌కి సంబంధించినయి. అందుకని మనం ఎందుకు చేస్తున్నాం ప్రోగ్రామ్స్ హెల్త్‌కి సంబంధించి? చాలా ఫిట్‌గా సరైన రెస్ట్ తీసుకోవడం. అంటే ఎట్లా? ఎప్పుడెప్పుడు రెస్ట్ తీసుకోవాలి. రీసెర్చ్ చేయాలి ఇదంతా. రీసెర్చ్ చేయకుండా హ్మ్. ప్రతిరోజు హెల్త్ గురించి రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది? ఎవరైనా కస్టమర్లు దొరుకుతారేమో చూస్తున్న వాళ్ళు ఎంతమంది? అదేం అట్లా ఎప్పుడు ఉండాలి. ఒక సైన్స్ టీచరు ఫిజిక్స్ చెప్తూ ఉంటుంది. షార్ట్ రీల్స్‌లో చూస్తుంటాను. అసలు ఎక్కడెక్కడి నుంచి సమాచారం తీసుకొస్తదో, ఎంత చెప్తదో పిల్లలకి. హ్మ్. ఎట్లా ఆమె జీవిస్తుంది. ఒక పుస్తకం పట్టుకుంటే జీతం వస్తదిలే అని అనుకోవట్లే. ఆమె అందులో తల మునకలైపోయింది. మొత్తం రీసెర్చ్ ఓరియెంటెడ్‌గా. దేంట్లో? ఏ విషయంలో? వెల్‌నెస్, హెల్త్ విషయంలో. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కటి. మనం వాడే ఆయిల్స్ దగ్గర నుంచి, మనం వాడే అంటే మరి అదొకటి తెలుసుకోవాలి. ఆరోగ్యం ఎందులో ఉంటుంది? ఆహారంలోనే ఉంటుంది. ఆహారమే. ఈ అన్నమయ కోశానికి అన్నమే కావాలి. అన్నం అంటే తెల్లన్నం అని కాదు తినేది. హ్మ్. ఓకే. సో, ఈ పాయింట్‌ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మానసికంగా డిస్టర్బ్ అవ్వకుండా హెల్తీగా ఉండడం అంటే ఎట్లా? ఎప్పుడు హ్యాపీగా ఆల్మోస్ట్ ఎక్కువ హ్యాపీనెస్సే ఉండాలి. ఎట్లైనా దుఃఖం అనేది ఉంటుంది. కానీ తగ్గించుకుంటూ ఉండాలి. దాని శాతం తగ్గించుకుంటూ ఉండాలి. దుఃఖం శాతం ఎక్కువ ఉండేదే ఉంటుంది జీవితం. రాసిపెట్టుంటే కొంచెం ఆనందం శాతం కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటది. కానీ పట్టుబట్టి విజ్ఞానాన్ని తెలుసుకొని మాక్సిమం ఆ దుఃఖాన్ని ఆనందంగా మార్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దుఃఖం శాతం తగ్గించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మనుషులన్న తర్వాత రోగాలు రాకుండా ఉంటాయా? మనుషులన్న తర్వాత కష్టాలు ఈ బ్యాచ్ తోటి అస్సలకి మనం ఎందుకుండాలి? షుగర్ అన్న తర్వాత కామన్ అండి. ఏసుకోవాల్సింది. అట్లేం అవసరం లేదు. 200 దాటకుండా చూసుకోవచ్చు. ఖచ్చితంగా. వాళ్ళు ఉంటే డైట్ ప్లాన్. కాబట్టి కాస్త మనకన్నీ సజావుగా సాగాలి అంటే దేవుడిచ్చినటువంటి ఈ యొక్క బాడీని, మనసుని ఎలా చూసుకోవాలో మనకి తెలియాలి. అయితే నేను అందరి సారికి ఎప్పుడు థాంక్స్ చెప్పేదేందంటే, ఈ రెండే ఇక్కడ సంపాదించి పెట్టేది మళ్ళీ. ఈ ఈ మాటలే మళ్ళీ సంపాదించి పెట్టేది. అది పెద్ద అసలు అదృష్టం. సంపాదించడానికి వేరే జ్ఞానము, మనం ఆరోగ్యంగా ఉండడానికి వేరే ఇదంతా లేదసలు ఇక్కడ. ఇప్పుడు ఆ మేడం ఫిజిక్స్‌ని స్టడీ చేయాలి. ఓకే. అక్కడ ఆమె మాటల్లో ఖచ్చితంగా ఫిజిక్స్ ఉండాలి. కానీ సెపరేట్‌గా మళ్ళీ ఆరోగ్యం గురించి వేరే అన్నీ తెలుసుకుంటూ ఉండాలి. ఫిజిక్స్ దగ్గర బావుండి, పర్సనల్ విషయాల్లో మనసు బాలేదనుకోండి ఫెయిల్ అయినట్టే కదా! ఆరోగ్యం విషయంలో ఫెయిల్ అయిపోతే ఫెయిల్ అయిపోయినట్టే కదా మరి. కలెక్టర్‌లు కూడా ఫెయిల్ అయినోళ్ళున్నారు. కలెక్టర్‌లు కూడా. అంతెందుకు డాక్టర్‌లు కూడా ఫెయిల్ అయినోళ్ళున్నారు. ఎంతోమంది ఫెయిల్ అవుతున్నారు. కానీ మనం ఇక్కడ ఫెయిల్ అవ్వకుండా అదే హెల్త్ మ్యాటరే ఇక్కడ మనకి వెల్త్. ఎంత సౌభాగ్యము. కానీ ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు ఉదయం లేచినప్పటి నుంచి జీర్ణశయాన్ని హెల్తీగా ఉంచేదేంటి? గట్ హెల్త్ ఏంటి? గట్ బ్యాక్టీరియా ఎప్పుడు బావుంటుంది? మనం 5వ తరగతి చదివినా చాలు. దీన్ని రీసెర్చ్ చేసుకోవచ్చు. ఏమంటారు?
సుభద్ర గారు, మీకు B12 గురించి ఒక ఐడియా వచ్చిందా? మీరు ఏమన్నా చెక్ చేస్తారా హెల్త్కి సంబంధించి? చేస్తాను. వీడియోలు చూస్తాంట సార్. చూస్తుంటారు హెల్త్కి సంబంధించినవి. చూస్తాను. అది మీకు స్టార్ 1000కి ఉపయోగపడుతుందా? ఉపయోగపడతారు సార్. వివా తర్వాత ఇంకెక్కువ రీసెర్చ్ చేస్తున్నారు కదా హెల్త్ గురించి. వివాదాలకు వచ్చినా అంటే ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నాను సార్. అది అందుకని సార్కి థ్యాంక్స్ చెప్పాలి. అది మ్యాటర్. థ్యాంక్ యూ. అర్థమైందా? హెల్తీగా ఇప్పుడు ఆవిడ ఎంతండి మీరు చదువుకుంది? నాకు తెలిసి 7th అనుకుంటాను కదా. 10th క్లాస్ సార్. 10th అని చెప్పారు. చూడండి 10th ఓ డాక్టర్కి ఏమేమి నాలెడ్జ్ అంటే డాక్టర్ చెప్పాల్సినవన్నీ తను తెలుసుకుంటుంది మన ప్రోగ్రామ్స్ వల్ల. అవుట్లందరూ డాక్టర్ అమ్మ అంటున్నారు సార్. డాక్టర్ అంటారు. గుడ్, రైట్. ఇది మనం చేయాల్సినటువంటి పని. అసలు ఈ వీవా తన వెల్నెస్ ప్రపంచాన్ని ఎలా సృష్టించాలనుకుంటుంది, అసలు దీని యొక్క పుట్టుకకు కారణం ఏంటో తెలుసుకుంటే మనకి ఆయువు పట్టు దొరుకుతుంది, బిజినెస్ పట్టు దొరుకుతుంది, అసలైన బిజినెస్. ఇదే సక్సెస్. మీరు 1000 అవ్వడు కాదు, ఎంతో మంది thousands తయారు చేస్తారు. ఆ మేడం ఖచ్చితంగా అవుతుంది, అసలు వదిలిపెట్టదు. ఆడుతూ పాడుతూ కస్టమర్లను క్రియేట్ చేస్తుంది. ఇంకొంచెం కాకపోతే దాన్ని డూప్లికేట్ చేయడానికి డిజిటల్ వర్క్ కొంచెం నేర్చుకుంటే సపోర్ట్ చేస్తే సరిపోతుంది. ఆ వర్క్కి తగ్గట్లుగా నేను తయారవ్వాలని అనుకోవాలి. ఇప్పుడు ఎవరైతే ఫాలో అవుతున్నారో, కొంతమంది కస్టమర్లను క్రియేట్ చేయగలుగుతున్నారో, వాళ్ళు వెంటనే రిలాక్స్లోకి వెళ్ళిపోకూడదు. ఇప్పటి నుంచి నాకు అంత వర్క్ వచ్చింది కాబట్టి మీరందరూ నాకు తగ్గట్టుగా ఉండాలి ఈ కంపెనీతో సహా అని అట్లా ఉండకూడదు. మనం ఇంకా ఒబీడియన్స్, మనం ఎంత సక్సెస్ అవుతుంటే, మనకు ఎంత పాజిటివ్ జరుగుతుంటే అంత ఒబీడియన్స్ పెరగాలి. ఆ వర్క్కి తగ్గట్లు మనం తయారవ్వాలి, అప్పుడు మనకు అది వచ్చేస్తుంది. సరేనా? సో ఇది ఎప్పుడు కూడా ఇది 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 చేయండి, ఇది పాటించండి. మన మనసుకి ORS అందించాలి. మేడం గారికి మనం ఒకసారి హైదరాబాద్ డాక్టర్ అమ్మకి హార్ట్ ఇద్దాం. అసలు అది ఏం పిట్ట బాబు, తితిబ పిట్టనా? అదే మళ్ళీ తితిబ పిట్ట పుడితే ఇంకో ఆ డాక్టర్ అమ్మ అయిందన్నమాట, పట్టు వదలకుండా. 8 సంవత్సరాలు ఎంత అది వస్తే రాని లేకపోతే లేదు, కానీ ఇది మాత్రం నలుగురికి ఉపయోగపడుతుంది అని పోరాడింది. వెంటనే ORS అందరికీ అవసరం ఉందని చెప్పి అంతా మనీ కాన్షియస్ గా తయారు చేసుకున్నారు. అది కమర్షియలైజర్ గా ఇందాక అతను అన్నాడు కదా సార్, అట్లా. కానీ తను చాలా బాగా పోరాడింది, చాలా అవసరం అది. సో ఇక్కడ ORS అంటే మాత్రం ఇది ఏంటంటే, అంత సింపుల్ గా మనసు ఏంటదా అని అది అట్లా వెళ్ళిపోతుంటది కదా, తమో గుణంలోకి రజోగుణంకి. ఈ రెండు శరీరం మనసు ఎప్పుడు వెళ్ళిపోతుంటాయి. మరి ఏం చేయాలంటే ORS అందిస్తుండాలి. ఏంటి ORS అంటే? ఓ ఫర్ అబ్జర్వేషన్. ఇప్పుడు గమనించుకుంటూ ఉండాలి. సార్ కొన్ని టార్గెట్లు పెట్టారు. ఏమని? ఫ్రీ ప్రోడక్ట్ తీసుకోండి. ఆ తర్వాత ఒక మూడిట్లో ఏంటి? ఫస్ట్ది ఫ్రీ ప్రోడక్ట్ ఒకటి, స్టెప్ 1 స్టార్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఫ్రూట్ క్యాంప్ అటెండ్ గా స్టార్ అవడమో 250 అవడమో చేయాలి. ఇది దగ్గరలో ఉంటే 500 కంప్లీట్ చేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకోవాలి. దీనికి తగ్గట్టుగా ఇది ఆలోచిస్తుందా, నలుగురికి హెల్త్ గురించి చెప్తుందా అనేది చెక్ చేసుకోవాలి. ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. నేను ఈరోజు హెల్త్ గురించి ఆలోచించానా, ఉదయం లేచి వాటర్ తాగానా అనేది చాలా కంపల్సరీ. నియమాలు పెట్టుకోవాలి. నియమాలే నేస్తాలు. ఎవరు దగ్గర ఉండరు, మన దగ్గర ఎవరు ఉండరు. ఎప్పటికప్పుడు బరువును చెక్ చేసుకుంటూ ఉండాలి. డల్గా ఉన్నామంటే కారణం ఏంటి అని చూసుకోవాలి. బాడీలో హీట్ పెరుగుతుంటే చల్లదనాన్ని ఇచ్చేటువంటివి ఏంటివి అనేది తెలుసుకోవాలి. ఓకే, ఇది. తర్వాత R అంటే రియాలిటీలోకి రావడం, రియలైజేషన్ అవ్వడం. రియాలిటీ ఏంటి? ఒక ఫ్రెండ్ ఒక మాట ఉంటుంది ఏంటంటే, నీకు కరెక్ట్ అనుకున్నది చేస్తావా, కరెక్ట్ ఏందో తెలుసుకొని చేస్తావా? ఇది చాలా ముఖ్యం. మనసు ఎప్పుడు తన ఏది కరెక్ట్ అనుకుంటే అది చేసుకుంటుంది. కరెక్ట్ ఏందో తెలుసుకొని రీసెర్చ్ చేసి మరీ వెళ్ళాలి. అది ముఖ్యం. ఆ గైడెన్స్ దొరికిందంటే వాళ్ళు పరమ అదృష్టవంతులు.
ఇది రియాలిటీ ఏంటి అనేది తెలుసుకోవాలి. రియాలిటీ ఏంటి ఊహల్లో ఉండకుండా. ఎస్ అంటే రియలైజేషన్ అయిన తర్వాత, రియాలిటీ తెలిసిన తర్వాత స్మూత్గా డీల్ చేసే సబ్జెక్ట్ని తెలుసుకోవాలి. ఆ మనసుని ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. చిన్న చిన్నగా ట్రైనింగ్ ఇవ్వడం రావాలి. మన మనసు అయినా సరే చిన్న చిన్నగా ఇవ్వాలి, బలవంతం పెట్టకూడదు. 6ంటికి లేచేది కాస్త 6:15కి లేవడం నేర్పాలి. 6:15 కాస్త 5:30కి లేవడం. అలా నెమ్మదిగా చిన్న చిన్న సక్సెస్లు ఇవ్వాలి దానికి. దాన్ని ఎట్లా ట్రైనప్ చేయాలో కూడా తెలియాలి మనకి. ఈ బుద్ధి బలం అదే మరి బుద్ధి బలం అంటే. శరీరం కూడా ఒకేసారి మార్చేయడం, ఒకేసారి ఫాస్టింగ్ చేయడం అలా కాకుండా చిన్న చిన్నగా చేసుకోవాలి. సరేనా? ఓఆర్ఎస్ కాన్సెప్ట్. రైట్. థ్యాంక్ యూ సురేష్ గారికి